హరే కృష్ణ డియర్ డివోటీస్, మీ అందరికీ కూడా ఈరోజు కథలోకి స్వాగతం. సో ముందుగా మీ అందరికీ హ్యాపీ ఏకాదశి అండ్ హ్యాపీ శ్రీరామనవమి. సో మనము ఈరోజు ఏంటంటే కొద్దిగా శ్రీరామనవమి అంటే శ్రీవారి యొక్క ఆ నవమి రోజు ఏం చేస్తారు, ఉమ్, తన శ్రీరాముడు ఒక ఆదర్శ పురుషుడని, తర్వాత తన గురించి కూడా కొద్దిగా వీలైనవి ఒక రిఫ్లెక్షన్స్ రూపంలో మనం తెలుసుకుందాము. సో ఎందుకంటే అవి మన జీవితంలో ఎంత ప్రాధాన్యం చూపిస్తాయి అనేది కూడా మనం తెలుసుకొని తర్వాత మనము ఈరోజు నిష్కామ కర్మయోగం ఎంటర్ అయ్యే ముందు దివ్య చిత్రపటం కూడా మనము తెలుసుకొని అప్పుడు కథలోకి ఎంటర్ అవుదాం. ఈరోజు కథలో యాక్చువల్గా మనం ఏంటంటే 20 శ్లోకాస్ ఉంటాయి కాబట్టి అది మొత్తం పూర్తి చేస్తేనే మనకి అర్థమవుతుంది. సో నేనేంటంటే ఆ ఎసెన్స్ చెప్తాను ఈరోజు. సో మన శ్లోకాలు అనేది మళ్ళీ చదువుదాం. వీలైనంత వరకు మనము ఎసెన్స్ తర్వాత ట్రాన్స్లేషన్స్ చూద్దాం. సో ముందుగా మనం అందరం ప్రేయర్స్ చేసి కథలోకి ఎంటర్ అవుతాం. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कथामह्यं ददाति स्वापदान्तिकं. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवाते पाश्चात्यदेशतारिणि. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. हरे कृष्ण. సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మనకి భగవద్గీత ఇప్పటి వరకు ఎక్కడి వరకు తీసుకొచ్చింది అని ఒక నిమిషం చెప్పుకుంటూ మనము ఫర్దర్ ఏం చెప్తున్నారు, భగవానుడు మనకి ఏం తెలియజేస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం. సో భగవద్గీత లో మనం ముఖ్యమైన 5 అంశాల గురించి తెలుసుకున్నాము. సో ఆ 5 అంశాలు కూడా ప్రతి ఒక్క చాప్టర్లో ప్రతి ఒక్క శ్లోకాకి రిలేటెడ్ అయి ఉంటాయన్నమాట, దాంట్లో ఏదో ఒకటి. సో ఆ 5 అంశాలు మనకి ఏంటి అని అంటే ఎంత ముఖ్యమో అంటే అవి మనకి బేస్. సో అది మనకి మొదట్లో అర్థం కాకపోవచ్చు, కానీ వాటిని ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి అన్నమాట. ఎందుకంటే ఇది మొదటిసారి భగవద్గీత వింటూ ఉన్నప్పుడు ఒక కథలాగా వింటాము. దాంట్లో భగవంతుడు ఏమి తెలియజేయడానికి ఇక్కడ ఈ భగవద్గీతని మనము ఒక సారాంశము అంటే అన్ని వేదాల సారాంశంగా ఎందుకు మన ఆచార్యులు దీన్ని తీసుకొచ్చారు.
అలాగే ఈ భగవద్గీత భగవంతుని నోటి నుండి స్వయంగా వచ్చిన పాట ఎంత ముఖ్యమైనది అనేది మనం తెలుసుకోవాలి. సో అందులో ఏంటి అని అంటే ఫస్ట్ది ఈ 5 అంశాలు మనకి ఏమనుకున్నాము? జీవుడు, తర్వాత ఈశ్వరుడు అంటే పరమాత్ముడు, భగవానుడు, తర్వాత ప్రకృతి, తర్వాత కాలము, కర్మ. సో ఈ 5 అంశాలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో దాంట్లో జీవుడు ఎంత ప్రాధాన్యము అంటే జీవుని పాత్ర ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఆ జీవాత్మ ఈ మనసు, బుద్ధి, అహంకారంతో అంటే ఫస్ట్ మనం స్థూల శరీరము, సూక్ష్మ శరీరం గురించి తెలుసుకున్నాము. అంటే భగవంతుడు ఆత్మజ్ఞానాన్ని అర్జునుడికి తెలియజేశాడనమాట. ఎప్పుడైతే ఈ స్థూల శరీరం అంటే ఈ గ్రాస్లీ బాడీతోని ఏర్పడిన అటాచ్మెంట్స్కి అంటే బంధనాలకి మనము ఎంతో అటాచ్ అయిపోయి మన ఏదైతే మన నిత్య కర్మ ఉందో అది మర్చిపోతూ ఉంటామన్నమాట. సో విద్యుక్త ధర్మము చేస్తూనే నిత్య ధర్మము అనేది తెలుసుకోవాలి అనేది మనకి చాలా చక్కగా మనం తెలుసుకున్నాము. ఎందుకంటే దానికి ఆ ధర్మంలోనే మనం చేసే పని కర్మతో కూడి ఉంటుంది అని మనం తెలుసుకున్నాము. సో ఆ కర్మ మనం ఎలా అంటే ఆ కర్మ చేయడానికి కూడా ప్రకృతి ఎంతో ప్రేరేపిస్తూ ఉంటుందన్నమాట. మనం చేస్తున్నాము అని అనుకుంటాము, కానీ అది ప్రకృతి ప్రభావం వల్ల జరుగుతూ ఉంటుంది. ఆ ప్రకృతి ఎంతగా బలంగా ఉంటుంది అని అంటే ఒక జీవుడికి ఎప్పుడైతే తన స్థూల శరీరమే నేను అని అనుకుంటాడో, అంటే నేను అంటే ఇక్కడ అది ఒక అహం అన్నమాట. అందులో సెల్ఫ్ సెంటర్ అంటారు. అంటే అతను ఆ ఇంద్రియాలకి లో లోలుడు, ఆ ఇంద్రియ ప్రియుడు, నాకు కావాలి, ఇది నేను చేస్తున్నాను, నాకు పేరు రావాలి, నేను చేసినందుకు నాకు గుర్తింపు రావాలి అనే ఈ ఏదైతే నేను అనే ఒక అహం ఉందో ఆ అహాన్ని ఫస్ట్ బయట పెడుతుందన్నమాట ఈ ప్రకృతి. సో ఎప్పుడైతే అది నేను అనే ఒక అహము భగవంతుడికి భగవంతుడి వైపు తిరగాలి అనుకోనంత వరకు మనకి ఆ ప్రకృతి ఒక భీభత్సవంగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. కర్మలు చేసేటప్పుడు చాలా గ్రాస్లీగా చేస్తారనమాట. సో తర్వాత ఏంటి అని అంటే అదే ప్రకృతి ఎప్పుడైతే ఈ జీవుడు తన తన ఉనికిని అంటే తన ఎవరు తనకి భగవంతుడికి తనకి ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడానికి ఆత్మజ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకొని భగవంతుడి వైపు తిరగాలనుకుంటున్నాడు అని అన్నప్పుడు మనకి ప్రకృతి వనరులను కురిపిస్తూ ఉంటుంది. అంటే గురు రూపంలో మనకి అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ దొరుకుతూ ఉంటాయి. అది అంటే మనకి ఒక ఎలా అంటే ఒక కనెక్షన్ అన్నమాట, ఒక ఇన్స్ట్రక్షన్. సో ఆ విధంగా మనకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ వనరులని మనకున్న ఫ్రీ విల్ అంటారు కదా, అంటే భగవంతుడు ఏం చేశాడు అంటే జీవుడికి తన చిత్త తనకే వదిలేశాడు. సో ఆ చిత్త అంటే తన మనస్సులో ఎప్పుడైతే అంటే తను ఏది చెయ్యాలనుకుంటాడో అది చెయ్యొచ్చు తన ఫ్రీ విల్ ప్రకారం, అంటే పూర్తిగా ఇండిపెండెంట్. కానీ ఆ పూర్తి ఇండిపెండెన్స్ ఎప్పుడైతే భగవంతుని వైపు తిరగట్లేదో ప్రకృతి ప్రభావము చాలా విపరీతంగా ఉంటుందన్నమాట. కానీ దాంట్లో నుంచి బయటపడాలి అంటే కేవలము మనము ఆ భగవంతుని శరణార్థి అవ్వాలి. అది సారాంశం. సో ఆ శరణార్థి అవ్వాలి అని మనం తెలుసుకున్నా కానీ ఎంతో అడ్డంకులు మనకి వస్తూ ఉంటాయి. ఎందుకంటే మరి ప్రకృతి అందులో ఒక అంశం కాబట్టి అది కూడా అది దాని పని అది చేస్తూ ఉంది. సో అది ఎలా అంటే మనం చేసే కర్మ అంటే యాక్షన్స్తో ప్రభావితం అవుతూ ఉంటుంది. ఆ యాక్షన్స్
అంటే ఇందాక అనుకున్నాం కదా, మన చిత్త అది మన మైండ్లో ఏమని ఆలోచిస్తోంది. ఒక కోరిక వచ్చింది, ఆ కోరిక భగవంతుని వైపు తిరగడానికి ప్రయత్నిస్తుందా లేదు అని అంటే మనకి, అంటే ఈ శరీరంలో ఉన్న స్థూల శరీరానికి తర్వాత మన సూక్ష్మ శరీరంలో ఉన్న మైండ్కి కూడా, అంటే తర్వాత మనస్సు బుద్ధి అహంకారాలు కూడా ఉన్నాయి కదా. అంటే నేను చేస్తున్నాను, నేను ఇది నాది, నా వల్ల జరుగుతుంది అని ఎప్పుడైతే దీనివల్ల అతను మలుపు తిరుగుతూ ఉంటాడో అప్పుడు ప్రకృతి విపరీతంగా తనని బాధిస్తూ ఉంటుందన్నమాట. తర్వాత మనకి ఆ జీవుడు తెలుసుకొని ఇదంతా కూడా భగవంతుడిని తిరగడానికి, నేను ఒక భగవంతుడిలో ఒక అంశ, జీవేర స్వరూప అది సారీ అది ఎలా అంటే జీవేర కృష్ణేర నిత్యదాస్ అంటారు. జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస్ అంటే అతను జీవుడి యొక్క స్వరూపం ఏంటి అంటే ఆ కృష్ణుడికి దాసుడు అవ్వడం అన్నమాట. అది తెలుసుకోవాలి. సో అది ఈ అంశంలో ఉంటాయి. సో మరి ఇప్పుడు మనం ఏంటంటే కర్మ గురించి తెలుసుకుంటున్నాము. సో ఇంకొకటి అంశం కాలము. సో ఆ కాలము ఎంత ప్రభావితం చేస్తూ ఉంటుంది అని అంటే ఆ మార్పులు ఎప్పుడూ మనకి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో కాలానికి పరిమితి ఉంది. సో కాలం కూడా ఈ విధంగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. సో అలా ఎప్పుడైతే జీవుడు తనకున్న ఫ్రీ విల్తో భగవంతుడే నాకు కృష్ణేర నిత్యదాస్, సో నేను ఆ శ్రీకృష్ణుడికి ఎప్పుడు నిత్యదాసుడిలాగా ఉండాలి, నా నిత్యకర్మ అది నా నైమిత్తిక కర్మను ముందుకు జరపడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభావితం చేస్తుంది అని తెలుసుకుంటాడో అప్పటి వరకు కూడా ప్రకృతి వేరే రకంగా ఉంటుంది. అదే ఇప్పుడు యోగమాయ అయిపోయి తన చక్కగా దారిలు మనకి డోర్స్ ఓపెన్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ప్రకృతి ప్రభావము చాలా విపరీతంగా ఉంటుంది. సో అది మనం తెలుసుకోవాలి. సో కానీ ఇక్కడున్న 5 అంశాలలో దీన్ని అందుకే 3 డూయర్ ఫార్ములా అంటారు. అంటే 5లో కూడా మళ్ళీ మన ఆచార్యులు దాన్ని ఇంకా కన్సైజ్ చేసి 3 ఇచ్చారన్నమాట. ఏంటది అంటే అక్కడ ప్రకృతి, మనకి ముందు జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి, ఈ కర్మ తర్వాత కాలము ఆ రెండిట్లో ఇమిడిపోయి ఉంటుంది కాబట్టి వాటిని తీసేసి ఈ మూడిటిని పెట్టారు. 3 డూయర్ ఫార్ములా అంటారు. అంటే జీవుడికి ఎప్పుడైతే ఒక కోరిక అంటే ఆ డిజైర్ అనేది వస్తుందో ఆ కోరికను తన చేసే ప్రయత్నం వల్ల భగవంతుడు, అంటే అప్పుడు ప్రకృతి వనరులను కురిపిస్తూ ఉంటుంది కదా, అదేవిధంగా మనకి భగవంతుడు దాన్ని శాంక్షన్ చేస్తాడనమాట. అంటే ఆమె ప్రకృతి వనరులను కురిపించడానికి కూడా భగవంతుడే దానిని చేస్తూ ఉంటాడు. అంటే దాన్ని శాంక్షన్ చేయడం అంటే శాంక్షన్ చేయడము అని అంటే దాన్ని అందజేయడం. సో ఆ విధంగా మనకి ఎలా అంటే ఇది తిరుగుతూ ఉంటుంది. సో అది ఎలా, నువ్వు భక్తి చేస్తేనే నీకు ఆ శాంక్షన్ వస్తుంది. మళ్ళీ అక్కడ భక్తి చేయకుండా మనకి ఓన్లీ కర్మలోనే ఉండిపోయామనుకోండి, అప్పుడు ఈ శాంక్షన్ అనేది జరగదు. సో అందుకని మనము ఈ ప్రకృతి వనరులను చక్కగా అంటే అంటారు కదా, భగవంతుడికే మళ్ళీ అర్పించడం. మనము భగవంతునిలో నుంచి వచ్చిన ఒక కనికలం. సో మళ్ళీ భగవంతునిలోనే మనం చేరాలి. సో అది చేరాలి అనడానికి మనకు వచ్చిన ఇక్కడికి భూమిపైకి రావడానికి ఎందుకు వచ్చాము, చేయాల్సిన కార్యం ఏమిటి, మళ్ళీ మనం వెళ్ళిపోవడానికి దారి ఏమిటి, ఇది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్నాక అప్పుడు మనకి ఒకటి మనకి దారులు ఓపెన్ అవుతూ ఉంటాయన్నమాట. సో అందుకని జీవ్ జాగో అంటారు. అంటే లోపల ఉన్న పరమాత్మ ఇంకా మేలుకో, ఆత్మ పరమాత్మ నీ స్పిరిట్ సోల్ ఏదైతే ఉందో
అది తెలుసుకొని నువ్వు మేలుకవ సైడ్ వెళ్ళు, వెలుతురు సైడ్ వెళ్ళు, చీకటిని తీసేయి అని చెప్తాడనమాట. సో అది మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు కర్మ గురించి మనం చాలా తెలుసుకుంటున్నాం. అంటే ఈ సెకండ్ చాప్టర్లోనే ఎంత ఎసెన్స్ ఇస్తున్నాడో చూడండి, ఇక్కడ సారాంశం ఇది. సో ఇప్పుడు మనము ఈ మూడోది అంటే మొదట్లో ఏం తెలుసుకున్నాము? సో అర్జునుడికి వచ్చిన ప్రశ్నకి, నేను నా వాళ్ళని చంపితే నాకు పాపం వస్తుంది కదా అని అనుకుంటాడు కదా. సో దానికి భగవంతుడు ఇదంతా చెప్తున్నాడనమాట. సో తనకి అలా అలా తెలియజేయడానికి ఫస్ట్ ఏంటంటే, సరే నువ్వు చెయ్యి అని అంటే, ఇప్పుడు చెప్తాం మనం అందరికీ, ఓకే మీరు అన్నీ వదిలేసేసి భక్తి చెయ్యండి అని. సో భక్తి ఇది ప్రాధాన్యము, భక్తి చెయ్యండి అని. కానీ జీవుడికి ఏమనిపిస్తుంది? నేను చేస్తున్నాను కదా భక్తి అనుకుంటాడు, లేదా నేను చేస్తున్నాను మంచి కర్మ అనుకుంటాడు. కానీ దాన్ని పూర్తిగా అర్థం చేసుకోనంత వరకు ఇక్కడ ఇక్కడే ఉండిపోతాడనమాట. సో అంటే ఆ జన్మ మృత్యు జరా వ్యాధి అనేది ఒక వ్యాధి. ఈ 4 ఘట్టాలు ఉన్నాయి కదా, ఈ సర్కిల్ అంటారు దాన్ని. ఇందులోనే పడిపోతూ తిరుగుతూ 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 ఎన్నో అంటే 84 లక్షల జీవరాశుల్లో ఎన్ని యోనిలు తిరిగాడో ఈ జీవికి తెలీదు. సో మానవ జన్మ సుదుర్లభము. ఆ మానవ జన్మ వచ్చిన తర్వాత కూడా నీవు మేలుకు రాలేదనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అందుకనే నువ్వు మేలుకోవను తెచ్చుకో ఓ జీవా. ఇంకా నువ్వు లేచి నీ ఆయుధం ఏంటి అని అంటే, నీ జ్ఞానాన్ని నువ్వు, జ్ఞానం అనే ఒక ఖడ్గాన్ని గట్టిగా పట్టుకొని దానిని తెలుసుకొని ముందుకు ప్రయాణించు అని చెప్తున్నాడనమాట. సో అప్పుడు మన కర్మ గురించి తెలుసుకుంటున్నాం ఇక్కడ. కర్మ సో అంటే నువ్వు చేసే అంటే పని అనేది ఎవరో ఒకరు ఏదో పని చేస్తారు. అది ఎలా? అది మనకి ప్రకృతి ఆ విధంగా నియమింపబడింది. సో ఈ జీవి కానీ ఏ జీవరాశులు కానీ వాళ్ళ వాళ్ళ ఇందాక మాతాజీ చక్కగా విజయ మాతాజీ అన్నారు, మనం వండుకొని తినాలి కదా. అది మనము ఎలా అంటే, మరి బ్రతకాలి అని అంటే వండుకోవాలి. ఎస్, వండుకోవాలి, తినాలి. అది వండుకోవాలి అంటే దానికి సంబంధించిన వస్తువులు తెచ్చుకోవాలి. వస్తువులు తెచ్చుకోవాలి అని అంటే దానికి సరిపడా సామగ్రిని మనం తెచ్చుకోవాలి. ఆ సామగ్రి తెచ్చుకోవడానికి దానికి మనీ అవసరం. తర్వాత దానిని సంపాదించడానికి మనం కర్మ చేయాలి. సో ఇలా ఒక్కదానికి ఒకటి చైన్ లాగా ఉన్నాయన్నమాట. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఆ కర్మ కరెక్ట్గా మనం తెలుసుకోవాలన్నమాట. సో కర్మ, అకర్మ, వికర్మ, నిష్కామ కర్మ, ఈ వర్డ్లని మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. కొంచెం ఫస్ట్ వినే వాళ్ళకి కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది. కర్మ అంటే యాక్షన్, పని, సింపుల్ డెఫినేషన్. కానీ ఆ కర్మనే శాస్త్ర ప్రకారము అంటే మన శాస్త్రాలలో మన ఆచార్యులు ఏదైతే మనకి చెప్పారో ఆ కర్మని శాస్త్రబద్ధంగా మనం చెయ్యట్లేదు. అంటే ఒక అదుపు తప్పిన గుర్రం కానీ, ఒక ఏనుగు కానీ అంటారు కదా, అది మదంతో అంటే దానికి కోపం వచ్చినప్పుడు ఇది చేసినప్పుడు అంత చిందర వందర చేసేస్తుంది అని. సో అట్లాగే మనకేంటి అని అంటే, శాస్త్రాల్లో చెప్పింది ఆ రెగ్యులేటివ్గా మనకు చెయ్యకుండా, అందుకని మనకి కొన్ని భక్తి రసామృత సింధు అని, సో ఇలా మనకి ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఆచార్యులు కొన్ని శాస్త్రాల ప్రకారం మనకి ఇచ్చారనమాట. అంటే దాంట్లో చెయ్యవలసినవి, చెయ్యకూడనివి. సో ఆ చెయ్యకూడని విషయాల గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడైతే అవి చెయ్యకూడనివి మనం చేస్తూ ఉంటామో భక్తి సన్నగిల్లిపోతూ ఉంటుంది. సో భక్తి చేస్తేనే కదా మరి మనం భగవంతుని ధ్యానానికి వెళ్ళగలుగుతాము. సో అందుకని ఆ చెయ్యకూడనివి మన ఆచార్యులు బాగా స్పెసిఫై చేస్తారన్నమాట. సో ఆ నియంత్రణ అనేది జరగాలి. సో ముఖ్యంగా మనకి ఇంద్రియాలు,
సో ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారము ఇవన్నిటిపైన ఒక నియంత్రణ అనేది జరగాలన్నమాట. సో ఆ నియంత్రణ జరగకపోతే అదుపు తప్పి అది మనకి శాస్త్ర ప్రకారం కాకుండా అది డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. అంటే ఆ కర్మ వికర్మ కిందికి వెళ్ళిపోతుంది అన్నమాట. సో కర్మ చేస్తున్నాము, అన్ని కరెక్ట్గానే చేస్తున్నాము అనుకున్న జీవి తన నియంత్రణ పాటించకపోతే ఆ కర్మ వికర్మకి దారితీస్తుంది. సో వికర్మ చేస్తూ ఉన్నప్పుడు తన మానవ జీవితం వల్ల జీవితంలో వచ్చిన జీవి సార్థకం చేసుకోకుండా పాపకూపానికి వెళ్ళిపోతాడనమాట. సో అందుకని వికర్మ మనం తెలుసుకోవాలి. వికర్మ ఏ ఏంటి దే ఏ కర్మలు వికర్మ కిందికి వస్తాయి అనేది అందుకే వాటిని రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ రూపంలో మనకి శ్రీల ప్రభుపాదులు ఇచ్చారనమాట. వాటిని 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అంటారు. ముఖ్యంగా అది అంటే అవి సారాంశం మాత్రమే, ఇంకా చాలా ఉంటాయి. సో ఆ 4 ఏంటి అని అంటే అతిగా అంటే నో మీట్ ఈటింగ్ అంటారు. అని అంటే చాలామంది అనుకుంటారు ఓకే వెజిటేరియన్ అయిపోతే సరిపోతుందా, ఎందుకు తినకూడదు అది ఇది అంటారు. అంటే అమ్, దానికి మనం ముందు ముందు చాప్టర్లో తెలుసుకుంటామన్నమాట. సో ఆహార పదార్థాలలో ఆ, మ్, సత్వగుణము, తమోగుణము, తర్వాత రజోగుణంతో కూడిన పదార్థాలు ఉంటాయన్నమాట. సో సత్వగుణానికి సంబంధించిన పదార్థాలను జీవి తీసుకోవడం వల్ల తనలో ఆ ఆ ఏవైతే అలజడిని క్రియేట్ చేసే ఇంద్రియాలు ఉన్నాయో అవి కొంచెం సా ఏమంటారు కామ్ డౌన్ అవుతాయి అన్నమాట. లేదు అనంటే ఎప్పుడూ కూడా హడావిడిగా ఉంటూ ఉంటుంది. సో భగవంతుడి సేవలో ఉండాలి అన్నప్పుడు ఆ ఇంద్రియాలను మనము కామ్ డౌన్ చేయాలి. సో అందుకని సత్వగుణంలోకి ఉన్న అంటే ఆమ్, సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి అంతా కూడా ప్రశాంతంగా కనబడుతుంది. సో అది మొదటి నియమం. తర్వాత నియమం ఏంటి అని అంటే నో ఇల్లిసిట్ సెక్స్ అనంటే నియమబద్ధముగా ఒక గృహస్థలో ఉన్నవాళ్ళు నియమబద్ధముగా వాళ్ళు గృహస్థ జీవితాన్ని నడిపిస్తున్నారు అన్నప్పుడు దాంట్లో ఆ నియమము వర్తించదు. కానీ ఇప్పుడున్న కలియుగంలో సో లివింగ్ టుగెదర్ అని తర్వాత ఎన్నో చూస్తూ ఉంటాము. గృహస్థలో ఉన్న వాళ్ళు కూడా గృహస్థ ధర్మాన్ని పాటించకుండా గృహమేధుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. అంటే గృహమేధులు అంటే ఎంతసేపు కూడా ఏదో ఇప్పుడు అంటారు, మనకి ఇంకో వర్డ్ ఏం చెప్తారంటే ద్విపాద పశువు. పశువుకి 4 పాదాలు ఉంటాయి, కానీ జీవికి 2 పాదాలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆహార నిద్య భయమైదునంచా అంటే ఆహారం తినడానికి మాత్రమే తన జీవితాన్ని గడుపుతున్నాడో అప్పుడు అతడు ద్విపాద పశువుతో సమానమని అంటున్నారు. అంటే అవి కూడా ఏం చేస్తాయి, హంటింగ్ చేస్తాయి. ఎందుకు చేస్తాయి? వాటికి ఆహారం దొరకడానికి, తీసుకోవడానికి. సో ఆ హంటింగ్ చేసేటప్పుడు తనను తను కాపాడుకోవడానికి అది వేరే జంతువులని చంపుతూ ఉంటుంది. సో అంటే దాని పని అది చేస్తూ ఉంటుంది. సో అంటే అక్కడ ఆహారము, నిద్ర, భయము, మైథునము. సో ఇంకొక జీవిని మనకి సృష్టించడము. సో ఇవన్నీ 4 పశువులు చేస్తాయి, మనుషులు చేస్తున్నారు. సో తేడా ఏంటి అని తెలుసుకోవడం చాలా ముఖ్యమన్నమాట. సో జీవుడు తన జీవితంలో నేనెవరిని అని తెలుసుకుంటూ ముందుకు సాగించాలి. సో నేను భగవంతునిలో ఒక అంశని అని తెలుసుకొని ఆ అంశని తెలుసుకున్న తర్వాత గురువు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ముందుకు వెళ్తూ ఉండాలి. సో ఎప్పుడైతే మనం ఇన్స్ట్రక్షన్స్ని పాటించకపోతామో
అది చాలా అలజడిని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో మనం 2 తెలుసుకున్నాము. సో 2 తెలుసుకున్న తర్వాత ఇంకా ఏమున్నాయి? ఇంకో 2 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్. నో గ్యాంబ్లింగ్. నో గ్యాంబ్లింగ్ అంటే చాలా మట్టి జూదము అది అని తర్వాత హ్మ్, తర్వాత ఏంటి చాలా మధుపానం ఇవన్నీ మందు తాగడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది యాక్చువల్గా అది ఎందుకు చెప్పారు అని అంటే మత్తులో ఉన్నప్పుడు ఈ శరీరము అంటే ఈ గ్రాస్లీ బాడీ కానీ స్థూల శరీరంలో ఉన్న మైండ్ కానీ ఏం పని చేస్తుందో ఏం మాట్లాడుతుందో ఏం చేయాలనుకుంటుందో అనే కంట్రోల్ తప్పిపోయి ఉంటుందన్నమాట. అందుకని వాటిని వదిలేయమంటారు. చాలా మటుకి కొంతమంది మనకి కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఏంటి మీ ఇస్కాన్ వాళ్ళు టీ కూడా తాగొద్దంటారు. మరి టీ ఏం ఏం చేసింది పాపం అని అంటారు. సో టీ ఎందుకు తాగొద్దు అంటారు అని అంటే ఆ టీలో కూడా ఒక కెఫైన్ ఉంటుందన్నమాట. అది చాలామందికి ఎలా అంటే టీ తాగకపోతే ఏదో కోల్పోయినంత ఫీలింగ్‌లో రోజుకి 4, 5 సార్లు తాగేస్తూ ఉంటారు. సో అది కూడా ఒక ఎడిక్షన్ అన్నమాట. సో మనము భగవంతుడికి మాత్రమే మనము మన కర్మను చెయ్యాలి. మిగతా దేనికి మనము ఎడిక్ట్ అవ్వొద్దు అనే దానికి అవన్నీ ని ఇలా నియంత్రణ చేస్తూ ఉంటారన్నమాట. సో ఆ నియంత్రణ అవసరం. ఎందుకంటే మరి వికర్మలోకి పడకూడదు కదా! సో అందుకని ఆ నియంత్రణని పెడుతూ ఉంటారు. సో నీకు అనిపిస్తూ ఉంది, నీకు ఏదో జాబ్ చేసే వాళ్ళుంటారు, ఇంకా పిల్లలు చదువుకునే వాళ్ళుంటారు, ఇంకా వృద్ధులుంటారు. సో సమ్ కైండ్ ఆఫ్ వాళ్ళకి ఆహ్, ఒక పానీయము తీసుకోవాలి అనిపించినప్పుడు హెర్బల్ టీ అని, ఆ తర్వాత డీకాఫ్ అని కాఫీలో వేసుకోవడానికి అలా మనకి చాలా ఉంటాయి. కానీ అవన్నీ ఎందుకు అనంటే నువ్వు స్టిల్ భగవంతుడి వైపు తిరగాలనుకుంటున్నావు. కానీ నీకున్న కొన్ని అడ్డంకులు వాటిని వెళ్ళడానికి దారికి అడ్డమవుతున్నాయి కాబట్టి ఓకే. అలా అయితే నువ్వు హెర్బల్ టీ తీసుకో. అలా అయితే నువ్వు ఇవి తీసుకో. అలా మనకి ఎన్నో మనకి ఇన్‌స్ట్రక్షన్స్ రూపంలో ఆచార్యులు ఇస్తూ ఉంటారనమాట. అందుకనే ఒక లివింగ్ అంటే ఎవరైతే మనకి బాగా తెలుసో, ఎవరైతే మనం బాగా మనకి ఉన్న విషయాలని, అడ్డంకులను వాళ్ళకి చెప్పుకోగలుగుతామో, వాళ్ళతో మనము ఎప్పుడూ కూడా కనెక్షన్‌లో ఉండాలన్నమాట. అప్పుడే మనకు తెలుస్తుంది. అంతేకాని అది మన జీవితానికి సార్థకం చేయడానికే ఇవన్నీ. ఏదో కష్టాల్లో నుంచి బయటపడేయడానికి అది అర్థం చేసుకోవాలి జీవి. సో తర్వాత నో మీట్ ఈటింగ్ తెలుసుకున్నాము, నో ఇల్లిసిట్ సెక్స్ తెలుసుకున్నాము, నో గ్యాంబ్లింగ్ తెలుసుకున్నాము. ఆ, ఇంకా మనము 16 మాలలు తర్వాత నో డ్రింకింగ్ ఇవన్నీ తెలుసుకున్నాము. సో 16 మాలలు ఎందుకు చెయ్యాలి అని చెప్పారు అనంటే మైండ్ అది ఎలా అంటే చాలా ప్రేరేపిస్తుంటుందన్నమాట ఆ జీవికి. సో దాని నియంత్రణ మనకి ఎప్పుడైతే భగవంతుని నామము అంటే అతనే చెప్పాడు. భగవంతుడు మనకి స్వయంగా చెప్పాడేంటి అనంటే కలికాలంలో నేను నామరూపంలో ఉంటాను అని. సో తనని భగవంతుని దర్శించాలి అంటే ఫస్ట్ నామాన్ని స్వీకరించాలి. సో ఆ నామరూపంలో అందుకని మనకి ఏం చెప్పారు, మన ఆ నామాన్ని ఫస్ట్ మనం వినాలి. సో చెవుల ద్వారా అతడు ప్రవేశిస్తాడు. సో ఆ నామాన్ని వింటూ వింటూ ఉన్నప్పుడు మనకి చెయ్యాలి అని నాలిక ద్వారా మనకి అనిపిస్తూ ఉంటుంది. సో ఆ నాలిక ద్వారా మనకి అనిపిస్తూ ఉన్నప్పుడు ఆ నాలికలో పైన తన తాండవం చేస్తాడనమాట. సో తాండవం చేస్తూ ఉన్నప్పుడు అందుకని నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు మనం దాన్ని
వినికిడి, ఆ స్మరణ జరుగుతూ ఉండాలి. అలా మనకి జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఆ మైండ్ అనేది భగవంతుని సైడు ఆధీనమవుతూ ఉంటుంది. అప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనకి ఆలోచన, మన కర్మ అన్నీ టర్న్ అవుతాయి. సో అందుకని అది ఆ విధంగా మనము ఒక 2 గంటల పాటు భగవంతుని నామస్మరణలో రోజంతా ఉంటే మనకి ఎంతో మ్, అంటే ఈ వికర్మ నుంచి తప్పుతుంది అని మనకి చెప్పారనమాట. సో ఇది సో ఈ వికర్మ ఆ, చేయకుండా ఉండడానికి కారణాలు. సో అయితే ఇప్పుడు మనం కథలోకి వెంటర్ అవుతూ ఉన్నప్పుడు ఈ 38 నుంచి 53 శ్లోకాల్లో మనకి ఆ బుద్ధి యోగం చెప్పారు. నిష్కామ కర్మ అంటే, నిష్కామ కర్మ అంటే కర్మని చెయ్యి కానీ నిష్కామంగా చెయ్యి. అంటే ఏది ఆశించకుండా చెయ్యి. బంధరాహిత్య కర్మ, బంధంలో పడేసే కర్మ చెయ్యకు. రాహిత్యంగా అంటే అటాచ్మెంట్ లేకుండా నువ్వు ఆ కర్మని చెయ్యడం. అప్పుడు ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అర్జునుడికి? నీకు పాపం వస్తుంది అనుకుంటున్నావు, కానీ నువ్వు యుద్ధం చేయడం వల్ల నీకు విజయం వస్తుంది. తర్వాత నీకు రాజ్యప్రాప్తి వస్తుంది. లేదా అపజయం వచ్చిందనుకో, నీకు స్వర్గప్రాప్తి అవుతుంది. కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి. నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు చెయ్యి. ఎలాంటి పాపము రాదు. లేదు అంటే అపకీర్తి పాలు అవుతావు అని చక్కగా చెప్పాడనమాట. సో రిజల్ట్స్ గురించి మనము ఇక్కడ ఆలోచించకూడదు. సో ఇది ఆ, హరే కృష్ణ మహామంత్రం గురించి మనం మళ్ళీ లాస్ట్లో చెప్పుకుందాము. సో ఈరోజు మనము ఇది వర్ణాశ్రమ ధర్మం, ఇది దైవీ వర్ణాశ్రమం వాళ్ళు మనకి చక్కగా ఈ దివ్య చిత్రపటాన్ని ఇచ్చారనమాట. సో దీంట్లో భగవంతుని చేరుకోవడానికి ఉన్న మార్గాలేంటి, ఆ కర్మ ఏ విధంగా దానికి ప్రేరేపించబడుతుంది అనేది ఈ చిన్ని డయాగ్రామ్లో చాలా క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఇది ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఇది ఈ కర్మ చేయడం వల్ల భక్తి చేయడం వల్ల మనము ఆ పరమాత్ముని పరతత్వంలోకి నీలమవుతామన్నమాట. సో ఇందులో ఈ జ్ఞాన మార్గంలో అంటే కేవలము మన జ్ఞానాన్ని సంపాదించి, ఇప్పుడు చాలా మటుకి అనుకుంటారు ఓకే నేను ఆ, మనం అక్కడ అర్జునుడు చెప్తాడు కదా ఏంటి, ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, జ్ఞానశాస్త్రం, ఇవన్నిట్లో కూడా అతను అన్ని శాస్త్రాలు చదివాడు. కాబట్టి అన్ని శాస్త్రాల గురించి చెప్తున్నప్పుడు మరి నువ్వు జ్ఞానశాస్త్రం గురించి తెలుసుకోలేదా? ఇందులో కూడా ఉంది కదా. సో అలా మనకి చెప్తూ ఉంటారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ జ్ఞానశాస్త్రంలో నుంచి జ్ఞాన మార్గము, ఇది భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గము. ఈ జ్ఞాన మార్గంలోకి ఎంటర్ అవ్వాలి అని అంటే ఇక్కడ గేట్లు ఉన్నాయన్నమాట. సో ఈ గేట్లలో ఏంటి అని అంటే ఈ కర్మలో నుంచి ఈ జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి అంటే అంతఃకరణ శుద్ధి అనేది జరగాలి. సో అంతఃకరణ శుద్ధి అంటే మనలో లోపల ఉన్న మలినాలు, ఆ మలినాలేంటి, ఆ మలినాలే మనకి శత్రు రూపంలో అడ్డుకుంటూ ఉంటాయన్నమాట. 6 శత్రువులు ఎప్పుడు మనం తెలుసుకుంటాము. ఏంటది? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్నమాట. సో ఎప్పుడైతే వీటి గురించి మనము అర్థం చేసుకొని వాటిల్లో ఆ మలినాలను మనం తీయలేకపోతే అప్పుడు మన జ్ఞాన మార్గంలో ఎంటర్ అవ్వలేము. ఆ జ్ఞాన మార్గములో ఎంటర్ అయ్యారు అని అనుకుంటాడు జీవి, కానీ అతను జీవోన్ముక్తుడు కాడు. సో దాంట్లో మనకి ఎంతో మందిని మనము అక్కడ భాగవతంలో చూస్తూ ఉంటాము. సో ఇప్పుడు మన భక్తి మార్గం ఎంత సులభమైనది అని అంటే మన ఆచార్యులు మనకి ఇచ్చిన ఈ భక్తి మార్గము, నీ అంతఃకరణ శుద్ధి ఏదైతే మలినాలు ఉన్నాయో అవి కూడా భగవంతుని నుంచి వచ్చినవి కాబట్టి వాటిని
అనర్థ నివృత్తి అంటే ఇక్కడ మనకి అధోశ్రద్ధ భజన క్రియ, సాధు సంఘ భజన క్రియ అని ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో ఈ అనర్థాస్ అనేది బయటికి వస్తూ ఉంటాయి. ఆ అనర్థాస్ వచ్చినా కానీ నీ మార్గం ఏంటి? అర్థ ప్రవృత్తి. నీ మార్గము భగవంతుని చేరుకునే ప్రవృత్తిలోకి వెళ్ళాలి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు సాధు సంఘలో ఇలా ఉంటావో ఆటోమేటిక్గా నీకు అది క్లియర్ అవుతూ ఉంటాయన్నమాట. సో దీంట్లో ఇప్పుడు ఇది చూశారు అంటే దీంట్లో ఏం చెప్తున్నారు? ఇక్కడ ఇంకొంచెం క్లారిటీ అన్నమాట. ఇంకొంచెం క్లారిటీగా ఏం చెప్తున్నారు? ఈ జ్ఞాన మార్గంలో మనం తెలుసుకున్నాము ఈ గేటు అంతఃకరణ శుద్ధి ఉంది. ఈ అంతఃకరణ శుద్ధి జరగాలి అని అంటే మనలో ఉన్న మలినాలన్నీ పోవాలి. అప్పుడు కానీ నేను ఇందులోకి ఎంటర్ అవ్వలేను. మరి భక్తి మార్గంలో ఉండాల్సిన గేట్ ఏంటి? ఇక్కడ దృఢ శ్రద్ధ. మనకు ఒక శ్రద్ధ ఉండడమే అన్నమాట. అంటే ఒక విల్ మనకిచ్చిన ఫ్రీ విల్లో భగవంతుని చేరుకోవాలి, భగవంతుని సేవలో నేను ఉండాలి అని ఎప్పుడైతే జీవి అనుకుంటాడో అతనికి ఆ గేట్ ఓపెన్ అయిపోతుంది. ఎంత దృఢంగా పట్టుకొని ఉంటాడో అంతంత గేట్లు ఓపెన్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. సో ఈ కర్మి ఎక్కడున్న వికర్మ చేయకుండా మనకి ఆచార్యులు కాపాడుతూ ఉన్నారు. ఆ ఆచార్యులు కాపాడుతూ ఉన్నప్పుడు అంటే నువ్వు ఆచార్యులను స్వీకరించాలి. అక్కడ స్వీకరించినప్పుడే అప్పుడు వాళ్ళకి దృఢ శ్రద్ధ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అర్థమయ్యి భక్తి మార్గంలోకి ప్రయాణిస్తూ ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటారు. సో ఇందులో అడుగు వేస్తూ ఉన్నప్పుడు పిల్లవాడు అప్పుడప్పుడే అడుగులు వేస్తూ ఉన్నప్పుడు పడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు. కానీ పడుతున్నాడు కదా అని మనము అన్ని అడ్డం పెట్టేయలేం కదా. సో అది కూడా అలాగే మనకి ఈ అనర్థ నివృత్తి అనేది ఒక ఒక స్టేజ్ అన్నమాట. సో అందులో మనకి అనిపిస్తూ ఉంటుంది మన అనర్థాస్ అన్నీ కనబడుతూ ఉంటాయి, ఎదుటి వాళ్ళ అనర్థాస్ కనబడుతూ ఉంటాయి, అన్నీ కూడా మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి. సో జీవికి ఎందుకంటే చిన్న కణికకే భగవంతుడిలో ఉన్న కణికకే అన్నీ అర్థమవుతూ ఉన్నప్పుడు భగవంతుడికి ఆ తర్వాత భగవంతుని సేవలో ఎప్పుడు ఉన్న జీవికి అంటే ఆ గురువుకి ఎంత అర్థమవుతాయో ఆలోచించండి. సో అందుకని ఇక్కడ గురు స్థానం అనేది చాలా మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది మెయిన్ చిత్రపటం. ఈ చిత్రపటాన్ని మీరందరూ కూడా పిక్చర్ తీసుకుంటారో లేదా ఒక ప్రింటౌట్ తీసుకొని మీ రూమ్లో పెట్టుకుంటారో, అది మీ మైండ్లో పెట్టుకుంటారో, ఫోన్లో పెట్టుకుంటారో, కానీ అది పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ డియర్ డివోటీస్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మనము మా చెప్తూ ఉంటారు శిక్షా గురువులు. కానీ ఇది వేణుగోపాల ప్రభు తన దైవీ వర్ణాశ్రమంలో మినిస్ట్రీ. సో తన చక్కగా ఈ చిత్రపటాన్ని మనకు అందజేశారనమాట. సో ఈ చిత్రపటములో ఎంత బాగా క్లియర్గా ఉన్నాము అని అంటే మనము ఈ వికర్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వికర్మ చేయకుండా ఉండాలి. ఈ వికర్మ అంటే ఎవరైతే నియమబద్ధంగా ఉండరో వాళ్ళు ఈ వికర్మ కిందికి వస్తారనమాట. సో వాటిలో నుంచి ఒకటి ఒకటి పాటిస్తూ కర్మ చేసుకుంటూ ఆ కర్మని మనకి దేవతలకి అర్పించే వాళ్ళు ఉంటారు, విష్ణుమూర్తికి అర్పించే వాళ్ళు ఉంటారు. సో దేవతలు కూడా విష్ణుమూర్తికి దాసోహులు అనే విషయము వాళ్ళు ఎప్పుడైతే సాధు సంఘలో ఉంటూ ఉంటారో అప్పుడు తెలుసుకుంటూ ఉంటారనమాట. భజన క్రియ జరగాలి. ఇప్పుడు మనకి ఈ శ్రవణం జరుగుతూ ఉన్నట్టుగా పరస్పర జరుగుతూ ఉండాలన్నమాట. సో అప్పుడు తెలుసుకున్నప్పుడు ఈ దైవీ వర్ణాశ్రమ ధర్మము అని అంటే తన తెలుసుకుంటాడనమాట. సో భగవంతుడిని చేరుకోవాలి అని అంటే మనం ఆశ్రయం తీసుకోవాలి అని. ఎవరి ఆశ్రయం తీసుకోవాలి? ఎవరైతే నిత్యము కూడా భగవంతుని సేవలో మాత్రమే ఉంటారో వాళ్ళ ఆశ్రయం తీసుకోవడం అన్నమాట.
సో అది ఇక్కడికి వస్తుంది. సో చాలామంది వర్ణాశ్రమం గురించి మనం తెలుసుకున్నాము. బ్రహ్మచార్యము, ఉమ్, తర్వాత గృహస్థ, వానప్రస్థ, సన్యాసము మేము అన్నీ కూడా ధర్మబద్ధంగా చేస్తూ ఉన్నాము అని అనుకుంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆశ్రయం తీసుకోలేదో వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఈ సాధారణ వర్ణాశ్రమంలోనే ఉండిపోతారనమాట. సో అలా కాకుండా ఆశ్రయము తీసుకున్నప్పుడు అప్పుడు ఆచార్యులు గురువులుతో మనకు సంబంధం ఏర్పడి ఇక్కడికి ఈ బాటలోకి ప్రయాణించడానికి వాళ్ళు మనకి చెప్తూ ఉంటారనమాట, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో భక్తి మార్గంలో ప్రయాణించడానికి. సో ఇప్పుడు మనం అందరం ఏంటి అని అంటే ఇంకా అనర్థ నివృత్తిలోనే ఉంటాము. ఇక్కడ అనుకుంటాము ఒక స్టేజ్ వెళ్ళిపోయిన తర్వాత ఈ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఏంటి మనం తిరిగి రామా అని. సో మనలో ఉన్న ఇంద్రియాలు ఎప్పుడు ప్రేరేపిస్తూ ఉంటాయి కాబట్టి ఇవి చాలా జరుగుతూ ఉంటాయి, ముఖ్యంగా ఈ ఘట్టం. సో దాన్ని మనము జాగ్రత్తగా, అందుకని విజిలెన్స్ అవసరం, అప్రమత్తత చాలా అవసరం అన్నమాట. సో ప్రతి అడుగు వేసేటప్పుడు అప్రమత్తంగా వేయాలి. అందుకే దానికి నిష్ట ప్రేరేపిస్తూ ఉంటుంది. సో నిష్ట అంటే నిష్టగా ఒక డిటర్మినేషన్తో భగవంతుని సేవలో ఉండాలి అనే కోరిక కలిగి ఉన్నప్పుడు మనకి దారి కనబడుతుంది. సో దాంట్లో మనకి ఆ రుచి వస్తుంది, తర్వాత ఆసక్తి కలుగుతుంది, భావ ప్రేమ. అప్పుడు ఇంకా భగవంతుని చేరుకునే దారి పూర్తిగా అర్థమవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం ఉన్నది ఎక్కడ అంటే ఇంకా మనము ఈ కర్మ వికర్మలోనే ఉండిపోయాము. ఈ నిష్కామ కర్మ ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. సో ఈ నిష్కామ కర్మలో ఏం చెప్తున్నారు అని అంటే శ్లోకాలో మనం ఎప్పుడూ కూడా ఇక్కడ సుఖ దుఃఖాలకి సమానత్వంగా ఉండాలి. లాభ నష్టాలు, జయము అపజయాలు జరుగుతూనే ఉంటాయి ప్రతి జీవిలో. సో దానిని మనం కేవలం కూడా ధర్మబద్ధంగా చెయ్యాలి. అంటే యుద్ధం చేయమని ఎందుకు చెప్తున్నాడు? నీవు ధర్మము స్థాపించడానికి యుద్ధము చెయ్యి. సో మనకి ఈ ఏదైతే విద్యుక్త ధర్మము ఉందో అది చెయ్యాలి, కానీ నిత్య ధర్మాన్ని మర్చిపోవద్దు డియర్ డివోటీస్. మన ప్రయారిటీ చాలా మటుకు ఏంటంటే చాలా మటుకి అనుకుంటాము భగవంతుని సేవ మనం చేస్తున్నాము అంటే చేసేవాళ్ళు అక్కడ వరకు చేయడం కూడా చాలా వెరీ గుడ్. అంత బాగా మంచిగా రోజు భగవంతుని సేవలో ఉండగలుగుతున్నాము, అది మనకి చాలా మంచిది. కానీ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి కదా. సో భగవంతుని చేరుకోవడానికి అన్ని స్టెప్స్ ఉన్నాయి. మరి మరి ఆ స్టెప్స్ ఉండాలి అని అంటే మనం ఏంటి అంటే దాన్ని ప్రయారిటీ చేసుకోవాలి. మన నిత్య ధర్మ ప్రయారిటీ అవ్వాలి, అది సెంటర్ పాయింట్ అవ్వాలి. అప్పుడు ఎప్పుడైతే అది సెంటర్ పాయింట్ అవుతుందో మిగతావన్నీ కూడా కొద్ది కొద్దిగా ఈజీగా జరుగుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఆలజడితో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, ఇవే చేయలేకపోతున్నాం, ఇంకా అదేం చేస్తాంలే. చాలామంది ఏమనుకుంటామంటే ఇప్పుడు చాలామందికి మనము మన గ్రూప్లో చూస్తాము, ఎంతోమంది ఉన్నారు. ఎన్నిసార్లు మనం చెప్తున్నాము, రికార్డింగ్ పంపిస్తున్నాము, అన్నీ చేసి, కానీ వాళ్ళకి ప్రేరేపించట్లేదా? మన క్లాసులోకి రావాలి, స్వయంగా వినాలి, తెలుసుకోవాలి, సంఘాలో ఉండాలి, ఎప్పుడూ మనం సంఘాతో ఉండాలి, ఈ భజన క్రియ జరుగుతూ ఉండాలి అని అనిపించడం లేదా అనే క్వశ్చను వస్తుందా అని మనకి మనం వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఎలా అంటే అందుకని చెప్తున్నాడనమాట. సో ఇవన్నీ మనం ఎలాగో ముందే మనం తెలుసుకున్నాం కాబట్టి ముందుకు వెళ్దాం. సో మన కర్మ ఎలా ఉండాలి అంటే స్థితప్రజ్ఞుడు లాగా ఉండాలన్నమాట. సో నీ ధర్మాన్ని నువ్వు బాధ్యతగా నిర్వర్తించు. నీ బాధ్యత ఏదుందో అది నిర్వర్తించు. మిగతావి గెలుపు ఓటమిలు అనేవి అవి జరుగుతూ ఉంటాయి. సో వాటి గురించి నువ్వు అంతగా ఆలోచించొద్దు. అంటే నీ మైండ్ని అంటారనమాట ఆచార్యులు, మైండ్
కంట్రోల్‌లో మనం ఉండొద్దు. మన కంట్రోల్‌లో మైండ్ ఉండాలి అని. సో, ఆ విధంగా ఉండాలి అంటే మనకి గురువు అండర్‌లో ఉండాలన్నమాట మనం. సో, అది మనం తెలుసుకోవాలి. సో, అలా మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు చాలా మందికి ఈ యోగా అంటారు. యోగా అంటే ఏమిటి అనంటే అది ఒక కనెక్షన్. యోగా అంటే బాగా ఆసనాలేసేసి ప్రాణాయామం ఆహ్, ఆహ్, మా తర్వాత అంటారు కదా! ఏంటి అది మర్చిపోయాను నేను. మళ్ళీ చూద్దాము నెక్స్ట్ క్లాస్‌లో. సో, అది ఎలా అనంటే వాచిక అంటారు. ఇంకా కుంభక, రేచక అని అలా చాలా ఎలా అంటే వాళ్ళు ఎన్నో ఆసనాలు వేసేస్తారనమాట. ఎంతో ప్రాణాయామాలు చేస్తారు. అన్నీ ఉంటాయి. ఆ యోగా అది ఒక శరీరాన్ని అంటే ఈ ఇన్‌స్ట్రుమెంట్ ఏదైతే శరీరంలో జీవి ఉందో అది భగవంతుని వైపు ఉపయోగపడడానికి యూజ్ చేయాలి. కానీ ఏదో మన అందంగా కనబడడానికి, స్లిమ్‌గా కనబడడానికి, చక్కగా ఆరోగ్యం కాపాడుకొని నీవు ఇంకొక కొన్ని సంవత్సరాలు ఎక్కువ జీవించడానికి అని మాత్రమే అనుకున్నాము అంటే అది సెల్ఫ్ సెంటర్ అయిపోతుంది డియర్ డివోటీస్. ఎప్పుడైతే ఈశావాస పద్ధతిలో అంటే మనకి కేటాయించిన ఏదైతే కోటా ఉందో ఆ కోటాని మనకు స్వీకరించి మిగతా కోటా ఇతరులది అని మనం తెలుసుకుంటూ మన కార్యం ఏముందో అది చేసేసుకుంటూ ముందుకు ప్రయాణించాలి అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆ యోగా అనేది ఒక కనెక్షన్, ఒక అనుసంధానం చేస్తుంది అన్నమాట భగవంతునిలో. అంతేకాని అందుకనే భక్తి మార్గము, తర్వాత మనకి కర్మ మార్గము, ఇలా హ్మ్, జ్ఞాన యోగము ఇలా చెప్తూ ఉన్నారనమాట. సో, ఈ యోగాలు అంటే యోగా అనేది భగవంతుని చేరుకోవడానికి ఒక కనెక్షన్, అనుసంధానము ఎన్నో దారులతో వెళ్ళొచ్చు. ఆ దారులేంటి అని చెప్తున్నాడు అంటే, మనకి కర్మయోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగము, తర్వాత ప్రేమ. సో, అదే భక్తి యోగం అన్నమాట. సో, దీంట్లో అంటే కర్మయోగంలో మనం కర్మ చేస్తూ ఎలా అంటే చాలామంది ఏమంటారంటే వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. మేము వర్క్ చాలా ఎప్పుడు చూసినా మేము అన్నిట్లో పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తున్నాము. సో, అదే భగవంతుణ్ణి ఆహ్, వర్షిప్ చేయడము అనేసి అలా అనుకుంటూ ఉంటారు. కానీ మన ఆచార్యులు ఏం చెప్పారు అనంటే వర్క్ ఈజ్ వర్షిప్ కాదండి. వర్క్ యాజ్ వర్షిప్. అంటే వర్క్ అంటే ఒక కర్మ సర్వీస్ ఎలా చెయ్యాలి అనంటే భగవంతుని వైపు తిరిగేటట్టుగా చెయ్యాలి. భగవంతుని దూరం చేసేటట్టుగా చెయ్యొద్దు. అది ఆ కర్మ భగవంతుడికి అర్పించేటట్టుగానే చెయ్యాలి. కానీ మన ఇంద్రియాలకి ఫుల్‌ఫిల్ చేసేటట్టుగా కర్మ చేస్తున్నాము అనంటే అది ఆ కర్మయోగము కర్మ మిశ్ర భక్తి కూడా అవ్వదు. అట్‌లీస్ట్ కర్మ మిశ్ర భక్తి సైడ్ అన్నా మనం వెళ్ళాలి అని చెప్తున్నారనమాట. తర్వాత జ్ఞాన మిశ్ర భక్తి. జ్ఞానం సంపాదించి మనం చూసాము శౌభార్యముని ఎలా తన ఎంత ధ్యానం చేసినా కానీ అంటే ధ్యాన యోగంలో ఉండి తర్వాత ఇంకా విశ్వామిత్రుడు, ఆ తర్వాత ఇంద్రుడు ఇలా ఇంకా ఎంతోమంది ఈవెన్ బ్రహ్మ. సో, వీళ్ళందరూ గూడా జ్ఞాన ధ్యాన మార్గంలో ఉన్నా కానీ, వాళ్ళ ఇంద్రియాలలో కొన్ని ప్రేరేపించి, వాళ్ళు పూర్తిగా భక్తిని చేయలేకపోతారనమాట. సో, ఇక్కడ భక్తి మార్గం ఎలాంటిది అంటే, కేవలం ప్రేమను మాత్రమే అది ఎప్పుడు అందరికీ ప్రేమను పంచడానికి, హ్మ్. భగవంతుణ్ణి చేరుకోవడానికి ఈ ప్రేమ మార్గము మనకి చాలా అవసరం. సో, అది కేవలం భక్తి మార్గంలో ఉంటుంది. సో, ఎప్పుడైతే మనము సాధు సంఘలో ఉన్నప్పుడు ఆ ప్రేమ మార్గము కనిపిస్తుందో ముందుకు వెళ్తాము. లేదా అనర్థాలలో ఉండిపోయి ఇంకా అక్కడే ఉండిపోతూ ఉంటాము.
సో అది మనం తెలుసుకుంటూ ఉండాలి డియర్ డివోటీస్. సో భక్తి మార్గం పైనుంచి అట్లీస్ట్ మనం భక్తి మార్గంలో ఉండాలనుకుంటున్నాము, భక్తి మార్గం చేయాలనుకుంటున్నాము, భక్తి కేవలము మన భక్తే ప్రాధాన్యం అనుకుంటున్నాము అన్నప్పుడు డివోటీస్గా తీసుకొని డివోటీస్తో ఉండడం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎందుకు నిష్కామ కర్మ గురించి మనకి ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఆ నిష్కామ కర్మని నీవు ఫలితం ఆశించకుండా నీ కర్మను నీవు చెయ్యి అనే దానికి నిష్కామ కర్మ చెప్తున్నారనమాట. సో అందుకు నువ్వు ఆ బుద్ధి యోగాన్ని తెలుసుకోవాలి. సో ఆ బుద్ధి యోగాన్ని నువ్వు తెలుసుకోలేకపోతే నువ్వు కర్మబంధంలో పడిపోతూ ఉంటావు. కాబట్టి నీ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకో. మన సాంఖ్య శాస్త్రం అంటారు. ఓకే, సాంఖ్య శాస్త్రంలో కపిల మహర్షి తన తన తల్లి అయిన దేవహుతికి చెప్తాడనమాట. దేవహుతి ఆమె ఒక రాజకుమార్తె. మనువు మనువుల్లో అంటే మనుషుల్లో రాజైన మనువు స్వయం కుమార్తె. అయితే తన ఎప్పుడైతే కార్ధవముని తన భర్త. సో కార్ధవముని తనని విడిచి అరణ్యానికి వెళ్ళిపోయినప్పుడు, అంటే విడిచేయడము అని అంటే తన సన్యాసం తీసేసుకొని తన అర్థం చేసుకొని ఎంతో మహాముని. సో తన భగవంతుని సేవలో ఉండాలి, ఇంకా తనకి భవబంధాలతో ఉండొద్దు అని కార్ధవముని వెళ్ళిపోతాడు. సో అప్పుడు దేవహుతి మాత తన పుత్రుడు ఎవరు, కపిల మహర్షి స్వయంగా ఆ విష్ణుమూర్తి అంశ. సో తనని డైరెక్ట్గా అడుగుతుందన్నమాట. సో నేను కూడా ఈ బంధాల నుంచి, అంటే తన ఫెడప్ అయిపోతుందన్నమాట. అంటే ఎలా అంటే ఇంకా భగవంతుని సేవలోనే ఉండాలి అనే దానికి నేను ఏమి చెయ్యాలి అని తనని అడుగుతూ ఉంటుంది. సో అప్పుడు తనకి ఈ సాంఖ్య శాస్త్రంలో కపిల మహర్షి భక్తి గురించి చాలా చెప్తాడు. సో అవి మనం తెలుసుకుందాం. సో భక్తి యోగము ఎలా చేయాలి, ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి, అసలు భక్తి యోగం అంటే ఏంటి అని అలా మనకి చాలా చెప్తూ ఉంటారనమాట. సో ఇంకోటి ఏంటి అని అంటే, ఈ భక్తి మార్గంలో మనకి నష్టమే లేదు. ఈ శ్లోక చాలా ఇంపార్టెంట్. సో నేహా విక్రమ నాసోస్తి నా అస్తోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమా అపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. స్వల్పమపి మా అపి అస్య ధర్మస్య అంటే స్వల్పంగా, అంటే కొద్దిగా, ఎంత వీలైతే అంత. ఏదో అంటారు కదా రామాయణంలో, ఉడత కూడా అది హనుమంతుడు చెప్తాడంట. హనుమంతుడు నువ్వు అడ్డం రాకు, హనుమంతుడు చాలా పెద్ద భారీ శరీరంతో ఉండి పెద్ద పెద్ద రాళ్ళను తీసుకొచ్చి దాని రామసేతువుని కట్టడానికి వాళ్ళందరూ చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఉడత వాళ్ళందరినీ చూసి ఎంతో ప్రేరేపితమయ్యి అది కూడా తన చిన్ని నోరుతో చిన్న చిన్న గుళికలను కూడా తీసుకొచ్చి ఆ మధ్యలో ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో దాన్ని ఫిల్ చేస్తూ ఉంటుందంట. అయితే హనుమంతుడు అంటాడంట, నువ్వు అడ్డం రాకు, మరి నేను నా కాలు కింద పడి నువ్వు చనిపోతావు, మరి నీకు కష్టమవుతుంది, సో నువ్వు అడ్డం రాకు, నువ్వు చెయ్యకు అని అంటూ ఉంటాడనమాట. అప్పుడు రాముడు అంటాడనమాట, ఏంటి అని అంటే అందరినీ ప్రేరేపిస్తాడు తన సేవలో ఉండడానికి. సో అందుకని ఉడత సహాయం అంటారు. సో తనని కూడా చేయనియ్యి అని. సో మనం చేసేది ఉడత సహాయమే అయ్యి ఉండొచ్చు, కానీ అందుకని అస్వల్పంగా మనం ఏదైతే భగవంతుని సేవలో ఉండాలి అనే కోరిక కలిగి ఉన్నామో దారి కనబడుతుంది, డోర్స్ ఓపెన్ అవుతాయి. ముందు మనకి ఒక చల్లని చక్కటి ఎంతో బ్రైట్గా, వాళ్ళు ఎలా అంటే కుకూన్ అంటారు కదా, అది సీతాకోక చిలుక అది ఎలా అయితే ఒక
ఆ వామ్లో నుంచి బయటికి వచ్చి, ఆ కుకూన్లో నుంచి బయటికి వచ్చి చక్కగా అందంగా ప్రతి ఒక్క పువ్వు పైన అది వాలుతూ తేనెను తీస్తూ ఎలా ఆస్వాదిస్తూ బయటికి వెళ్ళిపోతుందో అలా ఉంటుందన్నమాట. చిన్నగా అది స్టార్ట్ చేస్తేనే అలా ఉంటుంది. సో దీంట్లో మనకి ఎలాంటి నష్టం లేదు అని చెప్తున్నారు. ఈ మార్గములో నష్టము లేనే లేదు. నువ్వు కొన్ని రోజులు భక్తి చేసి వదిలేస్తావా, పర్వాలేదు. సో మళ్ళీ జీవితంలో నీకు అక్కడి నుంచి, అంటే భక్తి ప్రాధాన్యము అయిన ఆ, వంశంలో వాళ్ళ ఇంట్లో కానీ ఎలా అయినా అక్కడ నీకు మళ్ళీ పుడతావు. కనీసం నీకు మానవ జన్మ వస్తుంది అనేది మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. సో ఇన్ని రోజులు నువ్వు భక్తి చేయగలుగుతున్నావు అంటే నీ ఆచార్యుల కృప. ఇదంతా వాళ్ళ మా గురుదేవుల కృప. సో శిక్షాగురుల కృప. సో అందరి కృప వల్ల మనం ఈరోజు మనము ఇక్కడ తెలుసుకుంటున్నాము. సో ఆ కృప అనేది మనకి ముందుకు సాగిస్తూ ఉంటుందన్నమాట. సో నేహ అభిక్రమణాతో నా నా అస్తోస్తి. సో దీంట్లో ఎలాంటి నష్టం లేదు. ఓ జీవా, ఓ అర్జునా, ఓ డివోటీస్ అందరికీ మనకి చెప్తున్నారు ఆచార్యులు, భక్తి మార్గాన్ని పట్టుకో. నువ్వు నీ నైమిత్తిక ధర్మ ఏదుందో, నీ కోరిక ఏదుందో అది అన్నీ కూడా అది నీకు శాంక్షన్ అయ్యాలి అని నీకు ఉంటే భగవంతుడు దానికి వనరులను ప్రసాదిస్తాడు. నైమిత్తిక ధర్మని సెంటర్ పాయింట్ చెయ్యొద్దు, నీ నిత్య ధర్మాన్ని సెంటర్ పాయింట్ చెయ్యండి. నైమిత్తిక ధర్మ ఈజ్ ఫాలోస్ అని చెప్తున్నాడనమాట. సో అది మన నిష్కామ కర్మయోగంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. సో అది ఏం చెప్తున్నాడు ఇంకా, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహి అనంతస్య బుద్ధయో అవ్యవసాయినాం. అంటే వ్యవసాయాత్మిక బుద్ధితో చేయాలి. ఇప్పుడు ఒక పంట వెయ్యాలి, ఆ పంటలో నువ్వు విత్తులు వేసావు అంటే విత్తనాలు నాటావు, మొలకలు రావాలి, పంట పెరగాలి, తర్వాత ఫలాలు రావాలి అన్నప్పుడు నువ్వు ఆ వ్యవసాయం అనేది స్టార్ట్ చేయాలి. ఆ వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఆ స్థలము అంటే అది ఏ పంటకి ఏ విత్తనం వేస్తే అందులో పంట వేస్తుంది అని తెలుసుకోవాలి. ఆ విత్తనాలను స్వీకరించాలి, విత్తనాలని సేకరించాలి. తర్వాత వాటిని జాగ్రత్తగా కాపాడుకొని నువ్వు దానిని చెయ్యాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, బహుశాఖాహి అనంతస్య. సో బహుశాఖలు అంటే చాలా మటుకి భక్తి చేస్తున్నాము అని ఇక్కడొక కాలు అక్కడొక కాలు, ఇక్కడ వీళ్ళు ఇలా చెప్పారు వాళ్ళు అలా చెప్పారు, నేను చేస్తున్నాను అది చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటాము. ముఖ్యంగా మనము భగవత్ ఆరాధన చేసేటప్పుడు. సో ఆ భగవంతుని ఆరాధన ఎవరి ఇష్టదైవం ఉందో అది మనకి చేయమని ఆచార్యులు చెప్తున్నారు. కానీ అది భగవంతునికి దగ్గరగా చేసే ఆ మార్గంలో ఉండి తీరాలి. అంతేకాని అక్కడ ఆ ఇష్టదైవంలోనే ఉండిపోయి మనం ముందుకు చేరకుండా అరికట్టకుండా ఉండాలి అని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. బహుశాఖలతో ఉన్నప్పుడు అది మనకి మార్గానికి దారి చూపించదు. సో ఒకటే లక్ష్యంతో ఉన్నప్పుడు మన బుద్ధి మన అది ముందుకు తీసుకువెళ్తుంది అని చెప్తున్నాడనమాట. దానికి దృఢ విశ్వాసం అనేది అవసరం. అలాగే తప్పొప్పుల మధ్య విచక్షణ మనకి చాలా అవసరం. సో ఎంతో మందితో మనము ఉంటాము, సొసైటీ అంటాము, కల్చర్ అంటాము, డివోటీస్ అంటాము, ఎన్ని చేసినా కానీ ఇది అనేది వస్తూ ఉంటాయి. సో అక్కడ మనకి ఆ అప్రమత్తత అనేది అవసరం అన్నమాట. ఎప్పుడైతే మనం స్థిర చిత్తము లేకుండా ఉంటామో అప్పుడు మనము ఆ మన గోల్కి చేరుకోలేము. కాబట్టి సంకల్పం గట్టిగా పెట్టుకొని మనము ఉన్నప్పుడు మనకి ప్రయోజన వైపు దారి తీస్తూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే చాలా మట్టుకి ఏంటి అంటే ఈ పిక్చరు చాలా బాగా వర్తిస్తుంటుంది ఇప్పుడు.
సో మనము స్మార్ట్ ఫోన్ని ఎలా యూస్ చేస్తున్నాము అనే దాంట్లో కూడా మనకి చాలా అవసరం అన్నమాట. ఫోన్ ఉండడము, ఉండకపోవడము అది వాడకూడదు అని ఇక్కడ నిషేధించట్లేదండి. తప్పుగా అర్థం చేసుకుంటాము మనందరం. ఎలా అంటే ఆ ఫోను కానీ, ఏదైనా కానీ మనకు ఉన్న తెలివితేటలని భగవంతుని సేవలో ఉపయోగపడేటట్టుగా ఉపయోగించాలి. ప్రతి దాంట్లో ఎవరైతే జ్ఞానవంతులో అందులో భగవంతుడు ఉంటాడనమాట. ఎవరైతే అంటే తన మాటలో, పనిలో, ఆలోచనలో అన్నిట్లో భగవంతుడు నేనే అని చెప్పాడు. సో అందుకని భగవంతుని వైపు తిరగడానికి ప్రయత్నం చేద్దాం మనం. సో ఇక్కడ మనకి ఇచ్చిన సదుపాయాన్ని ఆ ఫోన్ని మన ఇంద్రియాలని ఫుల్ఫిల్ చేయడానికి ఎంతసేపు టైం వేస్ట్ పనులు చేసామనుకోండి వికర్మలోకి పడిపోతాము. సో మనము వికర్మ నుంచి బయటికి రావాలి. ఫస్ట్ పాయింట్ అది, ఫస్ట్ స్టెప్. తో ప్రతిదీ కూడా భగవంతుని ఇప్పుడు మనం డయల్ చేసి క్లాస్లోకి రావాలి అనుకోవడము కూడా అది మన విల్ మనకు ఉండాలి. అప్పుడే మనం సెట్ చేసుకుంటాం మన టైమింగ్ని. అప్పుడే మనము ఆలోచన వస్తుంది. కనీసము మనము ఏ విధంగా ఏ స్టేజ్లో ఉన్నాము అని మననం చేసుకుంటూ ఉండాలి. సో అది ముఖ్యం మనకి. సో అది చెప్తున్నారనమాట. సో వ్యవసాయాత్మిక బుద్ధితో ఉండలేదు అంటే మన వ్యవసాయం ఇక్కడ ఏంటి, అందరం ఇక్కడ వెళ్ళిపోయి ఏంటి నేను ఇప్పుడు ఒక పంటలో వ్యవసాయం చేయాలా ఏంటి అని కొత్తగా వచ్చిన వాళ్ళకి అనిపించవచ్చు. కానీ ఇక్కడ ఆ వ్యవసాయం భగవంతుడు ఏం చెప్తున్నాడు, నీ బుద్ధిని వ్యవసాయం చేయమంటున్నాడు, నీ ఆలోచనను వ్యవసాయం చేయమంటున్నాడు. నువ్వు ఆ పదును పెట్టి జ్ఞాన మార్గాన్ని భక్తి మార్గం వైపు తిప్పు అని చెప్తున్నాడు. అది మనం తెలుసుకోవాలి. ఆ యోగము దానికి వచ్చే అడ్డంకులు ఏమున్నాయి అది చెప్తున్నాడు. లక్ష్యము ఏకాగ్రత ఉంటుందో నీ బాణము ఇది చూడండి ఎంత బాగా ఉందో. సో అది నీ గురి. కొంచెం అటు ఇటులో పడుతూ ఉండొచ్చు, కానీ నీ గురి ఏకాగ్రత ఉన్నప్పుడు ఖచ్చితంగా అది అర్జునుడు స్వయంవరంలో ద్రౌపదిని వివాహం చేసుకునేటప్పుడు ఎలా అంటే స్ట్రెయిట్గా చూసి గురి కొట్టడమే చాలా కష్టము. అలాంటిది నీటిలో చూస్తూ పైన ఉన్న ఒక చాప పైన ఎక్కడో అది కూడా ఎంతో మైళ్ళ దూరంలో ఆకాశంలో కనబడుతూ ఉన్నట్టుగా అక్కడ పైన పెట్టి, అది కూడా స్ట్రైట్గా ఉండదు, అది తిరుగుతూ ఉంటుంది అనమాట ఆ చాప. సో ఆ చాప తిరుగుతూ ఉంటూ ఆ చాపని కూడా కొట్టడం కాదు, ఆ చాపలో ఉన్న కన్నుని నువ్వు ఛేదించాలి అని వాళ్ళు ఆ కండిషన్ పెడతారు. ఎందుకు పెడతారు అంటే ఆ లక్ష్యం. సో ఆ లక్ష్యాన్ని అతను ఛేదించాడు. కానీ ఇప్పుడు అంత యోధుడైన అర్జునుడు ఎలా చతికిల పడిపోయాడు, యుద్ధం చేయనంటున్నాడు. నేను నా వాళ్ళని చూస్తున్నానంటున్నాడు, నేను పాపంలోకి వెళ్ళిపోతానంటున్నాడు అని అది భగవంతుడికి తెలుస్తుంది, మన గురువులకు తెలుస్తుంది. ఎప్పుడైతే మనము ఎప్పుడు లివింగ్లో ఒక కనెక్షన్లో మనకు తెలిసిన వాళ్ళతో మనము ఉంటామో వాళ్ళకు తెలుస్తుంది మనము ఏ పరిస్థితిలో ఉన్నాము అని. సో వాళ్ళు అందుకే మనకి ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఎవరు ఇచ్చినా అది ఇన్స్ట్రక్షనే అండి, ఎవరు చెప్పినా అది శిక్షనే అవుతుంది. సో అది మనం తెలుసుకోవాలి. కానీ ఆ శిక్ష పరంపరగా వస్తుందా, వాళ్ళకి ఆ రియలైజేషన్ ఉంటే కానీ వాళ్ళు చెప్పలేని స్థితిలో ఉంటారన్నమాట. సో మనం అది గమనిస్తూ ఆచార్యులను సందర్శిస్తూ మనం తెలుసుకుంటూ చక్కగా వినయంతో మనము ప్రశ్నలు అడుగుతూ ముందుకు వెళ్ళాలన్నమాట. సో అర్జునుడి పరిస్థితి ఎంత చక్కగా తన ఆ మత్స్యానికి ఉన్న
కన్నుని కన్నుని ఛేదించిన అర్జునుడు ఇప్పుడు ఇలా పడిపోవడము భగవంతుడు అర్థమయ్యింది. అందుకని తనని పైకి లేపుతున్నాడు. సో మన ఈ జీవాత్మ ఎంతగా అటాచ్మెంట్ ఉంటుంది అని అంటే ప్రతి ఒక్కరికి ఒక అటాచ్మెంట్ అనేది ఉంటుందండి. అది చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. ఆ అటాచ్మెంట్ని ఇవన్నీ మనకి ఈ మనసు, బుద్ధి, అహంకారము, తర్వాత ఈ మనకి ఏవైతే కొన్ని అలవాట్లు ఉన్నాయో అవన్నీ అడ్డంకులు కూడా అన్నీ పోయి భగవంతునికి అటాచ్ అయిపోతామన్నమాట. సో అందుకని భగవంతుడిని శరణార్థి తీసుకోమని చెప్తున్నారు ఇక్కడ. సో ఇదో అదే ఇక్కడ మనం తెలుసుకున్నాం. సో ఆ విధంగా అలా దృఢ సంకల్పంతో మన బుద్ధి పనిచేస్తూ ఉంటుందో ఇంకా మనకి ఏముంటుంది, అంత దారులు కనబడుతూనే ఉంటాయి. సో ఈ 3 మార్గాలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కోరిక రావడం తప్పు కాదండి. ఏ కోరిక వచ్చినా, ఎందుకంటే జీవికి ఆలోచన ఇచ్చే శక్తిని భగవంతుడే ప్రసాదించాడు. సో ఎంతో సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు. ఎంతో సైంటిస్టులు, రీసెర్చర్స్ ఎంతోమంది ఎన్నో చేస్తున్నారు. సో అవన్నీ తప్పు కాదు. అవన్నిటినీ కూడా భగవంతుని సేవలో ఉపయోగించాలి. అది తెలుసుకోవాలి మనం. సో ప్రయత్నం చేయాలి మనము. ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకి భగవంతుడిలో ఆ భక్తి మార్గం ద్వారా చేరుకుంటామన్నమాట. సో సంకల్పంతో మొదలుపెట్టిన ఒక కోరిక, అది ఆ సంకల్పము అంటే ప్రయత్నంతో కొనసాగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు మనకి ఆ ప్రార్థన, ఆ కృష్ణ అంటే ఆ గురువుల ద్వారా మర్సి, ఆ దయ అనేది మనకు వస్తూ ఉంటుంది. వచ్చి అది ఈ ఈ ఈ ఏదైతే మందబుద్ధితో మనము ఒక కండిషన్ సోల్లో ఈ జీవి ఉంటాడో అదంతా పోయి భక్తి మార్గంలో చక్కగా పరుగులెత్తుతూ ముందుకు వెళ్తాడనమాట. ఓ అందుకని ఈ మార్గాలు తప్పుదారిని వైపు తిప్పుతూ ఉన్నప్పుడు బహుశాఖలలో ఇవి తిరుగుతూ ఉంటాయన్నమాట. సో ఆ బహుశాఖలని మనము బుద్ధి మార్గం ద్వారా లక్ష్యాన్ని సాధిస్తూ ఒకటే మార్గం వైపు వెళ్ళాలి. సో అది సో అలా మనకి ఈ అడ్డంకుల గురించి తెలుసుకున్నాము, ఏకలక్ష్యం గురించి తెలుసుకున్నాము, కృష్ణ భావనకి ఇవన్నీ అడ్డంకులు ఏంటో తెలుసుకున్నాము. సో వేదాల సారాంశం ఇదే. సో మనకి ఏం చెప్తున్నారు, వేదాల సారం అర్థం చేసుకుండా. హరే కృష్ణ మాతాజీ, ప్లీజ్ మీరు మ్యూట్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఇది అవుతుంది కదా. సో ఇడ్లీ పెట్టేసి మాతాజీ. ఓకే. సో మనం ఏంటి అని అంటే ఇలా, సో ఇప్పుడు ఇలా మనము పూర్తిగా అంటే మనం ఎప్పుడు కూడా మనకి ఏం చెప్తున్నారు అని అంటే వేదాల సారము ఏంటి అని అంటే అజ్ఞానంలో పడకూడదు, దాని అడ్డంకులేంటో మనం తెలుసుకొని ముందుకు సాగుతూ ఉండాలి అని చెప్తున్నారనమాట. సో అజ్ఞానంతో వేదాలను అనుసరించకూడదు. ఈ వేదాలు కొన్ని చాలామంది తప్పుదారికి తీసుకెళ్ళిపోతారండి. సో అవి ఎలా అనంటే భగవంతుడు ఇలా చెప్పాడు కదా, సరే ఇలా చేసేద్దాం. సో భగవంతుడు కర్మ అక్కడికే ఆగిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. అది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. మనం అందుకే ఇప్పుడు దివ్య చిత్రపటంలో మనం ఏం తెలుసుకున్నాము, భక్తి మార్గంలో ఎన్ని స్టెప్స్ ఉన్నాయని ముందే ఎందుకు తెలుసుకుంటున్నామంటే నువ్వు ఉన్న పరిస్థితి ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని తెలుసుకో. బావిలో ఉన్న కప్ప
అదే ప్రపంచం అనుకుంటుంది. కానీ సముద్రంలోకి వెళ్ళిన సముద్రంలో ఉన్న కప్పకు తెలుస్తుంది సముద్రం ఎంత పెద్దది అని. సో అలాగే భక్తుడికి అర్థమవుతుందన్నమాట. సో జ్ఞానవంతుడు గురువుకి తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఆ అజ్ఞానంలో ఉండకు, వేదాలను తప్పుగా అర్థం చేసుకోకు. వేదవాద రథ అన్నారు ఇక్కడ. అంటే వేదాలను తప్పుదారి పట్టించే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలా సంప్రదాయాలు మనకి డిఫరెంట్గా తీసుకెళ్తూ ఉంటాయి. కానీ ఏ సంప్రదాయాన్ని మనకి ప్రామాణికంగా 4 సంప్రదాయాలు చెప్పారు. ఏంటి అది? శ్రీ విష్ణు సంప్రదాయము అంటే శ్రీ లక్ష్మి సంప్రదాయము, తరువాత శ్రీ రుద్ర సంప్రదాయము, తర్వాత శ్రీ కుమార సంప్రదాయము, మనది వైష్ణవ సంప్రదాయము, బ్రహ్మమధ్వ గౌడీయ సంప్రదాయం అన్నమాట. సో ఇక్కడ ఈ 4 సంప్రదాయాలు అంటే అందరికీ మళ్ళీ మూలము విష్ణువు. ఆ విష్ణు అంశ అంటే మళ్ళీ మెయిన్ పూర్ణ పురుషుడు కృష్ణుడు అని మనం తెలుసుకున్నాము. సో అన్ని సంప్రదాయాల్లో కృష్ణుని ప్రాధాన్యంగా చేసుకున్న సంప్రదాయాలు ప్రామాణికం. అంతే. అంటే రుద్ర సంప్రదాయంలో శివుడు ప్రాధాన్యము. కానీ అక్కడ అతను కూడా ఏం చేస్తున్నాడు? వైష్ణవానాం యథాశంభు. వైష్ణవుల్లో ప్రథమ వైష్ణవుడైన శివుడు కూడా ఎవరిని ఆరాధిస్తున్నాడు? ఆ విష్ణుమూర్తిని ఆరాధిస్తున్నాడు. విష్ణుమూర్తి ఫామ్లో ఉన్న శ్రీకృష్ణుడిని ఆరాధిస్తున్నాడు. సో అలా మనకి ఈ 4 సంప్రదాయాలు చెప్పారనమాట. సో ఈ 4 సంప్రదాయాలు మినహా ఇంకా ఎన్నో బాబాలు, స్వామిలు, అలా ఎన్నో వస్తూ ఉంటారు. సో అవన్నీ మనం గమనిస్తూ ఉండాలి. సో ఇక్కడ ఇది చాలా బాగుంటుంది. యా ఇమాం పుష్పితాం వాచం ప్రపర్దంతి అవి పచ్చిత. అంటే అల్పజ్ఞానంతో కొద్దిగా తెలుసుకొని ఎంతో తెలుసుకున్నాము అని పుష్పితాం వాచం అంటే చక్కని మాటలతో ఎంతో అందరినీ అలరిస్తున్నట్టుగా మాట్లాడుతూ, ఆ వాక్కులు ఎలా ఉంటాయంటే పుష్పాలు పడుతున్నట్టుగా ఉంటాయన్నమాట. సో అలా పడుతూ వేదాలని వాళ్ళు అనుసరించకుండా తప్పుదారిని పట్టిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని మనం గమనిస్తూ ఉండాలి. సో ఇక్కడ అర్జునుడికి చెప్తున్నాడనమాట, నువ్వు వేదాల్లో తెలుసుకున్నది ఇదేనా? వేదాలు మనకి ఏం చెప్తున్నాయి? వేదవాద రహితలాగా అయిపోతున్నావా ఏంటి నువ్వు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట, మందలిస్తున్నాడు. సో మనం అది తెలుసుకోవాలి, మనకు కూడా వర్తిస్తుంది కాబట్టి. సో భక్తుడు ఎవరు? భక్తిలో లేని వాళ్ళు ఎవరు? భక్తి మన ఏ మార్గాన్ని తీసుకెళ్తుంది? భక్తి మార్గం ప్రాధాన్యము. కర్మలో ఉన్న కర్మ మిశ్ర భక్తి చెయ్యాలి మనము. జ్ఞానంలో ఉన్న జ్ఞాన మిశ్ర భక్తి చెయ్యాలి. ధ్యానము ఏదైనా భగవంతుని వైపు తీసుకువెళ్ళని దారి అది మనకి ఈ జీవికి వికర్మలోకి పడేస్తూ ఉంటుంది. సో అది గమనిస్తూ ఉండాలి అన్నమాట. సో ఇలా మనకి దానికి ఏంటంటే ఇంద్రియాలు ఎలా ప్రేరేపిస్తూ ఉంటాయి? ఇంద్రియ భోగం గురించే నేను సంపాదించాలి, నాకు ఒక జాబ్ కాదు ఇంకో జాబ్ కావాలి, నాకు ఈ డబ్బులు కావు అది కావాలి అని అనుకుంటూ టైం అంతా దాంట్లోనే పెడుతూ ఉంటాడో వాళ్ళు ఎప్పుడు కూడా సెల్ఫ్ సెంటర్గా అయిపోతారన్నమాట. సో మనది గాడ్ సెంటర్, మన ప్రయారిటీ భగవంతుడు అనేది మనం తెలుసుకుంటూ ఉండాలి. సో అలా మనము ఆ వ్యవసాయాత్మిక బుద్ధిని సాగిస్తూ ఉండాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే. స్థిరమైన బుద్ధికి ఏకలక్ష్యము అంటే కృష్ణ భక్తి భావన ఉండడము చాలా అవసరం. అడ్డంకులు ఎన్నో వస్తుంటాయి, అవి అడ్డంకులని తెలుసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అన్నమాట. సో ఇదంతా మనం తెలుసుకున్నాము. ఇందులో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే త్రైగుణ్య విషయా వేద నిస్సైగుణ్యో భవార్చున నిర్ద్వందో నిత్య సత్వస్థో నిర్యోగా క్షేమాత్మవాన్. అంటే ప్రకృతి త్రిగుణములకు
మనము 5 అంశాల్లో ప్రకృతి యొక్క ప్రభావం మనం చూసాం కదా. సో ఆ ప్రకృతి ప్రభావం ఈ త్రిగుణాలకు లోబడి ఉంటుంది. త్రిగుణాలు అంటే ఏంటది? ఆ, మ్, తమో గుణం తమస్, రాజ రాజ తమో గుణము, రజోగుణము, తర్వాత సత్వగుణము. సో ఈ 3 గుణాలు. సో ఈ 3 గుణాలను త్రిగుణాలు అంటారు. ఈ త్రిగుణాలలో పడిపోయి జీవి ఎప్పుడు పనులు చేస్తూ ఉంటాడు, కర్మ. సో అందుకని ఆ కర్మలో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి అని అంటే తమో గుణంలో పడకుండా చూసుకోవాలి, రజో తమో గుణంలో పడకుండా చూసుకోవాలి. తర్వాత సత్వగుణంలోకి ప్రయాణించాలి. సత్వగుణంలో వెళ్ళిన తర్వాత విశుద్ధ సత్వంలోకి వెళ్ళాలన్నమాట. సో ఆ విశుద్ధ సత్వంలోకి వెళ్ళడానికి మన చేతుల్లో లేదు డియర్ డివోటీస్. అది మన గురువే మనల్ని తీసుకువెళ్తారు. సో అందుకని గురువుని సందర్శించాలి. సో భగవంతుణ్ణి ఫస్ట్ మనము తెలుసుకోవాలి. మనకి ఏ ప్రామాణిక గురువు ఉన్నారు ఈ 4 సంప్రదాయాల్లో, వారిని మనము స్వీకరించవచ్చు. కానీ ఇది భక్తి మనకి నేర్పించే పాఠం. సో ఆ భక్తి గురించి తెలుసుకోవాలి. అందరూ అనుకుంటారు, కొంతమంది ఎన్నెన్ని మాటలు వింటామంటే మేము పాపము అది ఇంకా మా గురువులు శిష్యా గురువులు వాళ్ళు వింటూ ఉన్నప్పుడు మాకు చాలా బాధ వేస్తూ ఉంటుంది. ఎలా అంటే, ఏంటి మీ ఇస్కాన్లో చేరితేనే భగవంతుని చేరుకుంటారా, లేకపోతే ఎవ్వరు చేరుకోలేరా అని అలా చాలా తప్పుగా మాట్లాడేస్తూ ఉంటారు డియర్ డివోటీస్. అక్కడ ఏంటి అని అంటే ఈ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ ఏం నేర్పిస్తుంది అంటే భక్తి మార్గాన్ని నేర్పిస్తుంది. అది ఒక ఇన్స్టిట్యూషన్. సో మనకి చాలామంది లా చదువుతారు, డాక్టరేట్ చేస్తారు, ఏదో అన్నీ నేర్చుకొని ఒక ఇన్స్టిట్యూషన్లో ఉంటారు. సో ఇది భక్తిని నేర్పించే ఇన్స్టిట్యూషన్ డియర్ డివోటీస్. సో ఆ భక్తిని నేర్పించే ఇన్స్టిట్యూషన్లో అంటే ఆ స్కూల్లో భక్తి చెయ్యాలి అంటే భక్తి స్కూల్లో నువ్వు జాయిన్ అవ్వాలి కదా. భక్తి స్కూల్లో జాయిన్ అవ్వకుండా నువ్వు భక్తి ఎలా వస్తుంది? నువ్వు చేసేదే భక్తి అనుకుంటూ ఉన్నావు అని అంటే నువ్వు ముందు ఎలా డిగ్రీ సంపాదిస్తావు, నువ్వు భక్తి డిగ్రీ? సో అందుకని భక్తులతో ఉండాలి. సో ఈ త్రిగుణాల ప్రభావము ఎంతగా మనకి ప్రభావితం చూపిస్తూ ఉంటుందంటే భక్తి చెయ్యకుండా ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయన్నమాట. అందుకని సాధుసంగ భజన క్రియ అంటే ఏదో పిడతలు తీసుకొని భజన చేయమని అర్థం కాదండి. భక్తులతో ఉంటూ భక్తిని తెలుసుకుంటూ అసలు భక్తి అంటే ఏంటి, భక్తి ఎందుకు చేయాలి, ఆ భక్తికి మనకి ఉన్న సంబంధం ఏమిటి అని చెప్తూ ఉంటుంది ఆ భజన క్రియ, ఆ సాధు సంఘ. అది మనము ఎలాంటి సాధు సంఘలో అది చెప్తున్నారు అని తెలుసుకోవాలి ఫస్ట్. తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి. సో ద్వంద్వాల నుంచి బయటపడాలి, డూప్లిసిటీని వదిలేసేయాలి డివోటీస్. సో అవన్నీ ఒకటి ఒకటి మనకి వెళ్తూ ఉన్నప్పుడు భగవంతుడు దారి చూపిస్తూ ఉంటాడనమాట. చక్కని దారి, ఎంతో అద్భుతమైన దారి. ఆ దారిలోనే ఉండాలనుకుంటాడు జీవుడు. అది భక్తి మార్గం. సో అక్కడ మనము భక్తి మార్గం నుంచి ఈ శ్లోకాలో తెలుసుకున్నామన్నమాట. సో ఇంకా ఈ ఈ 4-5 శ్లోకాలు కూడా కంప్లీట్గా వ్యవసాయాత్మిక బుద్ధి గురించే చెప్తున్నాయి. అంటే నీ వ్యవసాయం చెయ్యాలి, నీ బుద్ధి అనే వ్యవసాయము నువ్వు భగవంతుని చేరుకోవడానికి చెయ్యలేదో నువ్వు కర్మకాండలో ఉండిపోతావు. సో వేదాల యొక్క సమస్త సారాంశము, సమస్త ఉపయోగము అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయని తెలుసుకో అని చెప్తూ ఉన్నారన్నమాట. సో సర్వస్థ చాహం, ఇది ఎలా అంటే ప్రతి ఒక్కటి భగవంతుని పాదాలలో ఉంది అని మనం తెలుసుకోవాలి. సో అది తెలుసుకోవాలి అని అంటే అది వెంటనే మనకి అర్థం కాదు. కానీ ఆ జీవుడు ప్రయత్నపూర్వకంగా సుకృతి కలుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే వాళ్ళు డివోటీస్తోని
అంటే భక్తుల సాంగత్యంలో ఉంటారో ఆ సుకృతి కలిగి వాళ్ళు భగవంతుని భజన క్రియలో ఉంటారన్నమాట. సర్వస్య సాహం సదివన్యుష్టం అంటారు. అంటే ఎప్పుడు సర్వము భగవంతుని ధ్యానంలో ఉండడం, భగవంతుని నామస్మరణాన్ని జపించడం అన్నమాట. సో మనం మొదట్లో 16 మాలల జప అని ఎందుకు అనుకున్నాము అంటే ఆ విధంగా మన నాలిక ద్వారా భగవంతునిని నామాన్ని జపిస్తూ అతని మార్గంలో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటామన్నమాట. సో ఇంకా ఏమున్నాయంటే ఇంకో 4 శ్లోకాలు ఉన్నాయి, తెలుసుకుందాం. సో ఇది ఏంటంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగస్వ కర్మణి. అంటే ఫల ఆసక్తి లేకుండా విద్యుక్త ధర్మం నిర్వర్తించడం. అంటే ఇప్పుడు ఏంటి అంటే విద్యుక్త ధర్మం అంటే ఏంటి, మన రెగ్యులేట్గా మనం చేసే పనులు అది చేయకుండా ఆపమని చెప్పట్లేదు డియర్ డివోటీస్. కర్మాణ్యే వాధికారస్తే ఆ కర్మ కూడా నువ్వు ఎలా చెయ్యాలి అంటే భగవంతుడు నాకు ఇప్పుడు ఇచ్చిన సర్వీస్ ఇదే, ఈ కర్మను ఆ భగవంతుని సర్వీస్ లాగా చేస్తున్నాను అని అర్థం చేసుకొని ఎప్పుడైతే జీవి చేస్తాడో అది సర్వీస్ భగవంతుడికి అర్పితం అవుతుందన్నమాట, ఆఫరింగ్ అవుతుంది. సో నీ విద్యుక్త ధర్మాన్ని కూడా భగవంతునికి ఆఫరింగ్ చెయ్యి అని చెప్తున్నాడు. అంతేకాని విద్యుక్త ధర్మాన్ని మానేయమని చెప్పట్లేదు. సో అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో నిత్య ధర్మం ఎప్పుడైతే మన ఫోకస్ అవుతుందో విద్యుక్త ధర్మం అది జరిగిపోతూ ఉంటుంది. ఈ శ్లోక కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది మన నిష్కామ కర్మయోగంలో ఏంటి అని అంటే ఇది మనం చెప్పుకున్నాము. నీ విద్యుక్త కర్మ నిర్వర్తించడానికి నీకు అధికారం ఉంది, కానీ కర్మ ఫలితంపై నీకు నియంత్రణ లేదు. కాబట్టి చిత్తశుద్ధితో ఎలాంటి ఫలాశక్తి లేకుండా పని చేస్తావో కర్మని భగవంతునికి నైవేద్యంగా అర్పించు. అంటే ఒక స్టూడెంట్ చదవడం వరకు తన కర్మ, తన అధికారం. చదివిన తర్వాత అది గుర్తుంటుందా లేదా ఆ కర్మ అంటే అది చదివినేయడం కూడా ఒక కర్మ. ఎగ్జామ్ రాయడం ఒక కర్మ. ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు తనకి వచ్చిన ప్రశ్నలకి సమాధానం గుర్తుంటుందా, రాసినవి కరెక్ట్ అవుతాయా, తన పాస్ అవుతాడా, మార్కులు వస్తాయా అనేది అది నీ చేతుల్లో లేదు. నీ పని నువ్వు చదవడం వరకు రాయడం వరకు అయిపోయింది, తర్వాత భగవంతుడి చేతిలో ఉంటుందన్నమాట. సో భగవంతునికి ఎప్పుడైతే మనం నైవేద్యంగా అర్పిస్తామో, దేవుడా నా ప్రయత్నం నేను చేశాను, నా జాబు నేను చేశాను, నేను ఇంతవరకు నేను చేయగలిగాను, మిగతాది నువ్వు చూడు భగవంతుడా అని ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నంతో చేస్తాడో అది ఫలితము మనకి దక్కుతుంది. ఫలితం అంటే ఇంక ఏదొచ్చినా అది ప్రసాదమే మనకి. అందులో ఫెయిల్ అయినా ప్రసాదమే. ఏమో ఇప్పుడు మనకి ఇలా ఫెయిల్ అవ్వడము అని అంటే ఇంకా బాగా నేర్చుకోవాలని మనకి చెప్పాడేమో. జాబులో ప్రమోషన్ రాలేదా, ఇంకా గొప్ప ప్రమోషన్ వస్తుందేమో, ఇంకో జాబ్ రావాలా, వస్తుందేమో. సో ఇవన్నీ కూడా ఏది వచ్చినా ప్రసాదంలాగా స్వీకరిస్తాడో అప్పుడు అది నిష్కామ కర్మయోగం వైపు ప్రయాణిస్తుంది డియర్ డివోటీస్. సో ప్రతిదీ కూడా మర్సీ, దయలాగా మనం తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇది మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. సో ముఖ్యంగా 3 నిష్కామ కర్మలో ఉన్న ఏంటి, కర్మ, ప్రతి పని కర్మ కిందికి వస్తుంది. ఆ కర్మని మన నిత్య కర్మ ఏంటి, భగవంతుని సేవలో ఉండడం మన నిత్య కర్మ. కామ్యకర్మ ఏంటి, నా గురించే నేను చేయాలనుకోవడము, నా ఫ్యామిలీకి నేను చేయాలనుకుంటున్నాను, నా ఆరోగ్యానికి నేను చేయాలనుకుంటున్నాను, ఆరోగ్యం కాపాడుకొని ఈ శరీరం చాలా అందంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను అని అత్యవసరంగా బాగా గాడిద చాకిరీ చేస్తారు కదా, అది కూడా కర్మే. కానీ ఆ కర్మలో చక్కగా మన నిత్య కర్మ భగవంతుని కర్మ చేస్తామో ఆ కర్మ
అకర్మకి వెళ్ళిపోతుంది అనమాట. సో వికర్మ గురించి చాలా విపులంగా తెలుసుకున్నాము. ఏంటంటే నిషేధింపబడిన కర్మ అంటే ఏదైతే నియంత్రించబడిన కర్మ అన్నమాట. అది మనం చెయ్యకూడదు. అది చేయడం వల్ల పాపంలో పడిపోతాము. మానవ జీవితం వచ్చిన దాన్ని సార్థకం చేసుకోవడానికి అట్లీస్ట్ కర్మ చెయ్యాలి. ఆ కర్మ ఆ, ఎలా ఉండాలి అంటే అకర్మ వైపు ఉండాలి, నిష్కామ కర్మ వైపు ఉండాలి. అకర్మ అంటే చెయ్యవలసిన విధిని రెండు రకాల మీనింగ్లు వస్తాయి. అంటే కర్మ అసలు చెయ్యకపో ఉండడం కూడా అకర్మే. అంటే మనకి ఏదైతే ఒక ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారో ఉమ్, ఆ రెస్పాన్సిబిలిటీని మనం చెయ్యకపోవడం కూడా అది అకర్మ కిందికి వస్తుంది. కానీ ఆ అకర్మ మనకి ఇక్కడ ప్రేరేపించట్లేదు మన ఆచార్యులు. ఏ అకర్మ ప్రేరేపిస్తున్నారు అంటే ఫలితాలను ఆశించకుండా చేసేది, అంటే భగవంతుని సేవలో ఎప్పుడు చేసే కర్మని కూడా కర్మ అంటారు. ఆ కర్మని చేయమంటున్నారన్నమాట. ఓకేనా? సో ఇది ఈరోజు మనం తెలుసుకున్న ఇది. సో తర్వాత ఏంటి అని అంటే మన స్థితప్రజ్ఞుల్లాగా చెయ్యాలి అన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే మరి అర్జునుడికి మళ్ళీ ప్రశ్న వస్తుంది. ఏంటి అంటే నిష్కామ కర్మ యోగాన్ని మరి అభ్యసించాలి అంటే ఏం చెయ్యాలి? అప్పుడు ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే దుష్ట కార్యాలను తిరస్కరించాలి. అంటే దూరేన హి అవరం కర్మ బుద్ధియోగార్థ ధనుంజయ బుద్ధౌ శరణం అన్వించ కృపాన ఫల హేతవా. అంటే నువ్వు ఏవైతే నీకు దుష్ట కార్యాలు ఉన్నాయో భగవంతుని చేరుకోవడానికి అడ్డంకు వచ్చే వాటిని అన్నిటినీ తిరస్కరించాలి, నియంత్రణ చేయాలి. ఆ నియంత్రణ అవసరం. అప్పుడే మనకి ఈ వ్యవసాయం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో అలా అప్పుడు చేస్తూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే అట్లీస్ట్ మనము ఒక డివోటీస్ ఫ్యామిలీలో మళ్ళీ జన్మ అనేది జరుగుతూ ఉంటుంది. అది చెప్తున్నాడు. సో ఆ కర్మ ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాము. జన్మ మృత్యు జరావ్యాధి నుంచి కూడా బయటపడతాము. లాస్ట్ ఒక శ్లోక ఉంటుంది, అదొకటి ఇది చరమ జ్ఞానము. సో కృష్ణ భామ ఎప్పుడైతే మనిషి కృష్ణ భక్తి భావంలో పరిపూర్ణుడై దివ్యమైన ప్రేమయుత సేవలో నెలకొన్నప్పుడు తాను ఇదివరకే పూర్ణత్వాన్ని సాధించిన కారణంగా వేద విహిత కర్మల నియమాల పట్ల ఉపేక్ష వహిస్తాడు. అంటే ఏం చెప్తున్నారు అని అంటే ఇక్కడ మనకి వేదాల్లో ఏం చెప్పారు? సకామ కర్మ చేయమన్నారు. ఫస్ట్ ఏంటంటే కర్మ నుంచి నువ్వు సకామ కర్మ అంటే మంచి కర్మ, పుణ్యం రావడానికి కర్మ అది అన్నా చెయ్యాలి. సో దైవీ వర్ణాశ్రమం చిత్రపటంలో మనం చూసాం కదా, సాధారణ వర్ణాశ్రమము, దేవతలకు మన కర్మ అర్పించడము, భగవంతుడికి విష్ణు రూపానికి అంటే విష్ణుమూర్తికి అర్పించడము, ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే సకామ కర్మ సైడ్ తీసుకెళ్తాయి అన్నమాట. సో మన స్టెప్ ఎలా ఉండాలి అని అంటే వికర్మని వదిలేసి కర్మ చేస్తూ చేస్తూ ఎప్పుడైతే మనం సాధు సంఘలో ఉంటామో భజన క్రియ ఎప్పుడూ జరుగుతూ ఉంటుందో ఆ సకామ కర్మ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటామన్నమాట. ఆ సకామ కర్మ మనం చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు మనకి సుకృతి అనేది సంప్రదిస్తూ ఉంటుంది. ఆచార్యులని తర్వాత ఈ డివోటీ సంఘాల్లో మనం ఎప్పుడైతే మన భజన క్రియ జరుగుతూ ఉంటుందో అలా మనం చేస్తూ ఉన్నప్పుడు మనకి ముందుకు వెళ్ళే దారులు కనబడుతూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకి ఏం చెప్తారు అని అంటే మనం దివ్య చిత్రపటంలో ఎంత బాగా మనం తెలుసుకున్నాము అని అంటే ఇక్కడ ఎలా అంటే
అవి ధ్యాన యోగంలో ఉంటాయి డియర్ డివోటీస్. నేను అవి కూడా మళ్ళీ చెప్తాను. అష్టాంగ యోగంలో సో మనకి యమ నియమ ప్రాణామయ ప్రత్యాహార, ధారణ, ఉమ్, తర్వాత సమాధి. సో ఆ సమాధి స్థితికి వెళ్ళడానికి జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. అంటే ధ్యాన మార్గంలో నుంచి సమాధి స్థితి, అంటే సమాధి స్థితి చిత్త, ఆ జీవిలో ఉన్న చిత్త పూర్తిగా భగవంతుని ధ్యానంలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ భక్తి మార్గంలో కూడా మనకి ఆ సమాధి స్థితికి వెళ్తావు అని చెప్తున్నారు ఈ శ్లోకాలు. సో ఎప్పుడైతే పూర్తిగా మనము వ్యవసాయము చేసి బహుశాఖల నుంచి ఏకలక్ష్యాన్ని ఒక శాఖలోకి వచ్చి మన లక్ష్యాన్ని భగవంతుని వైపు గోలు పెట్టుకొని ఏవైతే నియంత్రణ పూర్వకంగా మన కర్మ చేస్తూ భగవంతునికి అర్పిస్తామో మనము ఆల్రెడీ ఆ సమాధి స్థితికి వెళ్ళిపోతాము. అంటే ఈ ధ్యాన మార్గంలో నువ్వు ఇంత కష్టపడి చేయాల్సిన పనిని సులభంగా చేసుకుంటావు. అందుకని భక్తి అనేది చాలా సులభం, అది అర్థం చేసుకోవాలి. కానీ ఇది ఇంత కష్టము, ఇది ఇలా ఛాలెంజెస్ ఉన్నాయి, ఇలా అది అని ఎన్నో మనము ఒక నెగిటివ్ యాంగిల్లో వెళ్ళిపోకుండా దానిలో ఉన్న మంచిని తీసుకుంటే అది ఎంత అద్భుతంగా మనకి దారి ఓపెన్ చేస్తూ ఉంటుంది అని అంటే డియర్ డివోటీస్, అది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ సో నేను ఒక నిమిషంలో మనం ఇది ర్యాపప్ చేసేద్దాము. సో ఎందుకంటే ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. సో అది మనకు ముఖ్యం, ఎందుకంటే మనకు పాయింట్ అనేది క్యాచ్ అవ్వాలి. సో మధ్యలో ఇవి ఎందుకు చెప్పుకున్నాము అని అంటే కర్మ ఇప్పుడు మనం అందరం కూర్చొని ఇక్కడ వింటూ ఉన్నప్పుడు తర్వాత మీరు మళ్ళీ రికార్డింగ్స్ కూడా వినండి. సో కర్మ మనం చేసే పని భగవంతుని వైపు తీసుకెళ్ళడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాలలో మనం చేసే పని ఏమిటి, మా కర్మ ఏ విధంగా మనల్ని ప్రేరేపిస్తుంది, కర్మలో ప్రకృతి అంటే కర్మ చేసేటప్పుడు ప్రకృతి ఏ విధంగా ప్రేరేపిస్తుంది, ప్రకృతిలో నుంచి బయటపడాలి అంటే ఎవరిని శరణార్థం తీసుకోవాలి. బయటపడడం అంత సులభం కాదు, మనము అది 7th చాప్టర్లో తెలుసుకుంటాము. దైవీయేష గుణమయి మమ మాయా దురత్యయ మామయేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. అంటే అది ఇంపాసిబుల్ అసలు. అందుకని సముద్రం లాంటిది అన్నమాట మన కష్టాలు. సో సముద్రంలో నుంచి బయటపడాలి అని అంటే ఆ నావలో ఉన్నవారు, పైన ఉన్నవాళ్ళు కొట్టుకుపోయే నావను కూడా బయటికి తీయాలి అని అంటే పైన ఉన్న వాళ్ళు తీయాలన్నమాట. సో అది కేవలము గురువుని శరణార్థి తీసుకున్న వాళ్ళు, తర్వాత భగవంతుని శరణార్థి అయిన వాళ్ళు మాత్రమే బయట తీయగలుగుతారు. సో అది మనం కర్మ గురించి ఈరోజు తెలుసుకున్న విషయం. ఓకేనా? సో మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నా మీరు అడగొచ్చు. సో ఒక 2 నిమిషాలు మనము రామాయణం గురించి ఎందుకంటే కూడా తెలుసుకుందాము, ఒక్క 2 మినిట్స్. ఎందుకంటే ఆ రామాయణంలో ముఖ్యంగా చాలా మటుకి ఏమనుకుంటారు అని అంటే అందరూ యా నేను కొంచెం నోట్స్ ప్రిపేర్ చేశాను కానీ ఇప్పుడు మనకు అంత చెప్పుకునే టైం లేదు. సో నేను 4 ముక్కల్లో చెప్పేస్తాను. సో మనకి ఏంటి అని అంటే రామాయణము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే దాంట్లో ఎన్ని ఖండాలు ఉన్నాయి. బాలకాండ అని, అయోధ్యకాండ అని, యుద్ధకాండ అని, ఆ తర్వాత అరణ్యకాండ అని, ఉత్తరకాండ అని, ఇలా అన్నీ ఉన్నాయి. సో అయితే ప్రతి ఒక్క కాండాల్లో మనకి చాలా చాలా రాముని గురించి, రాముడు ఆదర్శ పురుషుడు ఎన్నో చెప్తారు. సో మనం ముఖ్యంగా డివోటీ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే యుద్ధకాండ, అరణ్యకాండ.
ఈవెన్ కిష్కింధకాండ కూడా ఉంటుంది. సో హనుమంతుడి గురించి దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో ఒక విషయం ఉంటుంది. సో మనకి ఏంటి అని అంటే ఆ కిష్కింధకాండలో హనుమంతుడు గోల్ ఏంటి? సీతాదేవిని వెతికి పట్టుకోవడం. సో తనకి ఎన్నో విషయాలు అంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి. తనకు సముద్రంలో దాటేటప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి. తనకి ముందే ఆకలి కూడా వేస్తూ ఉంటుంది. ఉమ్. సో అలా ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ తన డిటర్మినేషన్తో చేరుకుంటాడనమాట. సో మనకి కూడా ఆ లక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. దృఢ విశ్వాసం అనేది ఇంపార్టెంట్. దృఢ శ్రద్ధ అనేది ఇంపార్టెంట్. సో మన అందరం కూడా మనము అది పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇంకా ఏంటి అని అంటే మనకి ఆ, అరణ్యకాండలో మనము ఈ వాలి సుగ్రీవుల గురించి తెలుసుకుంటాము. తర్వాత ఆ, ఇంకా ఆ, ఇంకా ఏంటి అని అంటే ఇంకా కొన్ని ఘట్టాలు కూడా ఎలాంటి ఘట్టాలను మనకి చెప్తారు అని అంటే అందరూ కైకేయిని కానీ మంతరాన్ని కానీ ఆ, ఒక డిఫరెంట్గా ట్రీట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ డివోటీస్. ఎందుకంటే మంతర కైకేయిని ప్రేరేపించకపోతే రామాయణంలో ఈ రామాయణం జరిగేది కాదు. సో ప్రతి దానికి కూడా ఒకటి ఒక కారణం ఉంటుందన్నమాట. ఆ డిస్ట్రక్షన్ అంతా జరగడానికి ఒక కారణం ఉంది. సో ఆ కారణానికి ఎట్లా అంటే మనము మన ఈ జీవి ఆ, ఈ ఈ మానవ జీవితంలోకి వచ్చినందుకు మనం ఏంటి అని అంటే మన సార్థకం చేసుకోవాల్సింది భగవంతుని చేరుకోవడం. అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసేయడం. సో కలుపు మొక్కలను మనం తీసేస్తూ ఉంటేనే పంట పెరుగుతూ ఉంటుంది. కలుపు మొక్కలు ఏ పెరుగుతున్నాయి పెరగకుండా చూసుకోవాలి. తర్వాత కలుపు మొక్కలను తీసేస్తూ ఉండాలి. ఉమ్, అది మనం చూసుకోవాలి. మంతరా కైకేయి పాత్ర వహించారు వాళ్ళు. అది ఆ విధంగా జరుగుతుంది కాబట్టి మనము అలాంటి మంతర కైకేయిలు మన చుట్టుపక్కల మన లోపల బాహ్యంగా అంతరంగా ఎన్నో జరుగుతూ ఉంటాయి అడ్డంకుల రూపంలో. సో వాటిని మనం గ్రహించాలి. సో గ్రహిస్తూ ఉన్నప్పుడే మనకి ఆ లక్ష్యాన్ని చేరుకుంటామన్నమాట. సో ఇంకా అరణ్యకాండలో ఆ ఆ, భగవంతుడు తన అన్ని చేయలేడని కాదు, అందరికీ అవకాశం ఇస్తాడు. తన సుగ్రీవుడిని అడుగుతాడు, నాకు సహాయం చేస్తావా అని అడుగుతాడు. అంటే అక్కడ కిష్కింధలో మళ్ళీ తర్వాత అరణ్యకాండలో అందరూ ఫ్రెండ్షిప్, అందరూ కలిసిమెలిసి ఏ విధంగా పని చేశారు అనేది అక్కడ బలపడుతూ ఉంటుందన్నమాట. సో మనకి రామాయణము చాలా నేర్పిస్తుంది డివోటీస్. అది కూడా ఒకసారి తెలుసుకుందాం. చక్కని ఒక క్లాస్లో మనం పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో తర్వాత జటాయువు ఒక పక్షి. ఎప్పుడైతే రావణుడు సీతామాతని తీసుకొని వెల్ అపహరించి వెళ్తూ ఉంటాడో జటాయువు అన్నీ కూడా తన శక్తి అంతా ఉపయోగించి రక్షిస్తూ ఉంటుంది. సో అప్పుడు తన రెక్కలను కూడా కోల్పోతుంది. అయినా కానీ అది శ్వాస వదలకుండా రాముడు వచ్చేంత వరకు రామా 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 అని జపిస్తూ ఉంటుందన్నమాట. సో అప్పుడు స్వయంగా ఆ శ్రీరామమూర్తి శ్రీరామచంద్రుడు వచ్చినప్పుడు తనకి చెప్పి ఈ దిశలో వెళ్ళాడు అని చెప్తూ పూర్తిగా చెప్పలేక మరణిస్తుంది. సో అప్పుడు శ్రీరాముడు తన అంత్యక్రియలు చేస్తాడనమాట. అంటే మనకి అంటారు కదా, మన పితృతర్పణాలు మనము చెయ్యడం ఎంత ముఖ్యమో భగవంతుడే స్వయంగా ఆ జటాయుకి ఆ తర్పణాలు చేస్తాడు. అంటే అది అంత్యక్రియలు చేస్తాడు. సో స్వయంగా భగవంతుని ద్వారా జటాయు చేయబడుతుంది. అంటే తన ఏ విధంగా అయితే తన శక్తి అంతా ఉపయోగించి భగవంతుని సేవలో ఉందో అప్పుడు భగవంతుడు ఆ విధంగా చేశాడు. ఇంకా జీవితానికి ఏం కావాలి ఆ జటాయుకి? సో తనకి స్థానాన్ని
తనలో ఒక స్థానాన్ని ఆ, మ్, గుర్తించాడు, స్థానాన్ని ఇప్పించాడు. సో మనం కూడా ఎలాగో ఆలోచించాలి అంటే మనకి ఉన్న స్కిల్, ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉంటుంది డియర్ డివోటీస్. ఆ స్కిల్ని భగవంతునికి సేవలో ఉపయోగించాలి. ఏ పని చేస్తున్నామా అది భగవంతుని సేవలో ఉపయోగించాలి. అది లేదా మనం మన మన ధర్మాన్ని మనం గుర్తించలేకపోతున్నామా, భగవంతునికి ప్రార్థనలను అర్పించి ఆ ప్రార్థన ద్వారా అది బయటకు వస్తుంది. సో అది మనం నేర్చుకుంటామన్నమాట రామాయణంలో. సో అలా ఎన్నో ఉన్నాయి. ఇంకా తన బాల్యంగా ఉన్నప్పుడు అంటే బాలకాండలో ఏం చేశారని కానీ, ఉమ్, తర్వాత ఇవన్నీ ఒక్కొక్క కాండని మనం వివరంగా మళ్ళీ మనం తెలుసుకుందాము. సో ఈరోజు కొద్దిగా ఎక్కువనే అయిపోయింది. సో అంటే అవి ఎలా అనంటే ఇక్కడ మనము ఆ ఆ ఆ విషయాలు ఇక్కడ ఏంటంటే మెయిన్ మనకి డిటర్మినేషన్, తర్వాత అసోసియేషన్, తర్వాత మనకి ఒక శ్రద్ధ, ఒక ఫేత్, ఫ్రెండ్షిప్, తర్వాత ఇలాంటి అన్నీ కూడా మనకి రామాయణం నేర్పిస్తూ ఉంది. సో ఆ రామాయణంలో అవి మనం నేర్చుకోవాలి. సో రామాయణంలో రాముని కథ ఎంత ఆదర్శంగా ఉంది, ఆ ఆదర్శాన్ని మనం ఏ విధంగా మన జీవితంలో పరివర్తన రూపంలో చేస్తున్నాము. సో భక్తి అనేది పరివర్తన డియర్ డివోటీస్. సో భగవద్గీత చదవడము, భగవద్గీత అర్థం చేసుకోవడము అని అంటే మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయాణించాలి. మనము ఈరోజు మనం కొన్ని శ్లోకాలను చదవలేకపోయాము, కానీ అది మన గోల్ కాదు. మన గోల్ ఏంటి అని అంటే సారాంశం ఏం చెప్తున్నారు దాంట్లో మనకి, ఈ నిష్కామ కర్మ ద్వారా, బంధరాహిత్య కర్మ ద్వారా మనము భగవంతుని ఏ విధంగా చేరుకోవాలి, మన కర్మని ఏ విధంగా చెయ్యాలి, ఏవి చేయకూడదు అనేది ఎంత ఇదిగా చెప్పగలుగుతున్నారు అని అది గ్రహించాలి మన ఆచార్యులు. సో రామాయణంలో కానీ, దివ్య చిత్రపటం ద్వారా కానీ, మన భక్తి ఈ ఈ నిష్కామ కర్మయోగం ద్వారా కానీ మనం నేర్చుకున్నది ఈరోజు ఏంటి అని అంటే కర్మ చేయడము మన అధికారం, ఫలితము మన అధికారం కాదు. అది భగవంతుడు ఏ విధంగా ఇవ్వాలి అనుకుంటే ప్రసాదము ఆ విధంగా ఇస్తాడు. అది ప్రసాద రూపంగా మనం స్వీకరించి దానిని మనము ఆనరింగ్ చేయాలి అన్నమాట. ఓకేనా? సో ఈరోజు ఇక్కడికి ఆపేద్దాం మనము. యా, ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాము, లేదు అని అంటే మనం ఆపేద్దాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద్ की जय. शील प्रभुपाद की जय. शील गुरुदेव की जय. निताय चैतन्य चंद्रा की जय. जगन्नाथ बलदेव सुभद्र माई की जय. आल संबुल डिवोटीज की जय. सामवेद भक्त वृंद की जय. हरे कृष्णा.